స్టూడెంట్ గా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం వలస రావడానికి కారణాలేంటి? కమ్మ సామాజిక వర్గానికి నిజంగానే అన్యాయం జరుగుతుందా? కమ్మ నా కొడుకులు అని కేటీఆర్ వ్యాఖ్యలు ఎలా తీసుకోవాలి? ఒంగోలులో మండవ మురళీకృష్ణ గుర్తింపునకు కారణాలేంటి? మండవి మురళీకృష్ణను చంద్రబాబు స్ఫూర్తిగా తీసుకున్నారా? నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ పెత్తనం ఎక్కువ అంటుంటారు, నిజమేనా? పలానా కమ్మ పెత్తనం, రెడ్డి పెత్తనం. కార్యకర్తలు చాలా వరకు నిస్సహాయంగా ఉన్నారు, అంటే పట్టించుకోవట్లేదు మమ్మల్ని, మాకేం చేయట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఎంతవరకు వస్తా ఉంటారు సార్? లోకేష్ గారు మీరు లెగిస్తే అన్నిటికీ కార్యకర్తలు మంత్రి పదవి తీసుకోకుండా ఉంటారు. కానీ కార్యకర్తలు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు, మా గవర్నమెంట్ వస్తుంది, మాకు అన్నీ చేస్తారని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళకి చేస్తారంటారా? మేము ఈ చిన్నదే అడుగుతుంది మాకేమో. సార్, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంటే వనభోజనాలకే పరిమితమైంది అంటున్నారు. అక్కడ మాట్లాడద్దు. ఏదైనా పదవి ఆశిస్తున్నారా, అడుగుతున్నారా? మనమే పనిచేసి మనమే వెళ్ళి నా కులం తరపునే ఉండో లేకపోతే నా ఇది తరపునే ఉండి నేను అట్టడా. అంటే సార్, ఈ కార్యక్రమాలన్నీ అడ్డు పెట్టుకొని మీ బిజినెస్ని డెవలప్ చేసుకుందామనే ఆలోచన? ఏంటంటే మీకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అవ్వాలని కోరిక అయితే గట్టిగా ఉన్నట్టు. నమస్తే సార్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. అసలు మీరు, మీ ఊరి పేరు, మీరు అసలు ఎక్కడ, ఏంటి అనేది మా శ్రావణిస్ మీడియాకి పరిచయం చేసుకోండి. మండవ మురళీకృష్ణ, మాది స్వగ్రామం మవ్వ, కృష్ణా జిల్లా మవ్వ మండలం. ప్రసిద్ధిగాంచిన క్షేత్రయ్య గారి ఊరు మాది, మహాకవి క్షేత్రయ్య గారి ఊరు. అలాగే మా మిసెస్ పేరు సవిత, మా అబ్బాయి సాయి సుందర్, ఒక్కడే బాబు. మా నాన్నగారి పేరు వెంకటేశ్వరరావు, మదర్ జానకి. మాకిద్దరు బ్రదర్స్. ఒక బ్రదర్ విజయవాడలో ఉంటారు, నాకన్నా పెద్ద. నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి క్లాస్మేట్స్, సేమ్ సెక్షన్ కూడా. అవును. మా తమ్ముడు 2 years తక్కువ, తను నందిగామలో ఉంటాడు. మేము చదువులు అంతా బాల్యం అంతా ఉయ్యూరులో ఒక 13 years ఉన్నాం. ఉయ్యూరు విశ్వశాంతిలో చదువుకున్నాం. అక్కడి నుంచి ఇంటర్మీడియట్ రాజమండ్రి వెళ్ళాల్సి వచ్చింది. డిగ్రీ మళ్ళీ మా స్వగ్రామం బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ చేసాం, మా సొంత ఊర్లోనే. ఎడ్యుకేషన్ అంతా అక్కడే. ఇంటర్మీడియట్ ఒక్కటే రాజమండ్రి వెళ్ళాను అన్నారు కదా, అంటే ఇక్కడ లేదంటారా మీ ఊర్లో? అంటే ఇక్కడే జాయిన్ అయ్యాను. వాళ్ళు అనుకున్న స్ట్రెంత్ చేరక వాళ్ళు ఇక్కడ బ్రాంచ్ తీసేసి దీన్ని కూడా రాజమండ్రిలో మెర్జ్ చేశారు. సో 2 years అక్కడ ఇంటర్మీడియట్ అక్కడ చదవాల్సి వచ్చింది. కాలేజ్ డేస్ లో అట్లా రాజకీయాలు ఏమైనా చేశారా మీరు? కాలేజ్ డేస్ కన్నా నాకు స్కూల్ డేస్ నుంచి కూడా 9th class వచ్చేటప్పుడు కొంచెం అగ్రెసివ్గా ఉండేవాళ్ళం. అప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెడతాం. మాకు ఫస్ట్ ఇనిషియల్ గా బ్యాడ్జీలు, ఆ సైకిల్ ర్యాలీలు, అప్పుడే కొత్తగా సైకిల్ నేర్చుకుంటాం, సైకిల్ ర్యాలీలు వాళ్ళు పిలుపునిచ్చిన. అలాగే నాదిల భాస్కర్ ఆ టైంలో కర్మకాండలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆయన వెన్నుపోటు పొడిచారని చెప్పేసి ఆయన కర్మకాండలు చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా అన్నిట్లో యాక్టివ్ గా పాల్గొనేవాళ్ళం. పెద్ద పెద్ద వాళ్ళు ఉండం, మేము కూడా ఉత్సాహం కుర్ర పిల్లలు ఉండేవాళ్ళం. తర్వాత ఇంటర్మీడియట్ రాజమండ్రి కాబట్టి హాస్టల్ కాబట్టి పెద్ద లేదు. ఆ తర్వాత డిగ్రీ వచ్చేటప్పుడు మరి సొంత గ్రామం వచ్చాం. ఫస్ట్ ఇయర్ ఊరు కొత్తగా, చాలా ఊరు నుంచి బయటకు వెళ్ళిపోయి చాలా సంవత్సరాలు అయింది కాబట్టి ఊరు కొత్తగా ఉంది. అంతా తెలిసిన వాళ్ళే, మా ఇంటి పేరు గాళ్ళే ఎక్కువ. 3 వంతులు మా ఇంటి పేరు గాళ్ళే మొవలం. కాలేజీ చైర్మన్ కూడా మాకు తాతగారు అవుతారు, మండవ జానకిరామారావు అని విజయ డైరీ చైర్మన్ చేశారు. ఇక మా కాలేజీ అనే ఫీలింగ్ లో మేము మళ్ళీ స్టూడెంట్ లీడర్ గా మళ్ళీ స్టార్ట్ అయింది. అలాగే అది గుర్తించి తెలుగు యువత పదవి ఇచ్చారు, మహమండలం తెలుగు యువత ఉపాధ్యక్షుడిగా. అక్కడి నుంచి రాజకీయ సెకండ్ ఇయర్ డిగ్రీ నుంచి రాజకీయాలు మీటింగులకు వెళ్తాం. అంటే ఇప్పుడు తెలుగు యువత పదవి ఇచ్చారు కదా సార్, అంటే ఎవరైనా రికమెండ్ చేశారా లేకపోతే మిమ్మల్ని గుర్తించి ఇచ్చారా? గుర్తించి ఇచ్చారు. ఎవరు రికమెండేషన్?
అప్పుడు ఇంత రికమెండేషన్లు కూడా లేవండి, ఇప్పుడు వచ్చినాయి కానీ. ఇప్పుడు అంటే యాక్టివ్గా ఉన్నారు, యాక్టివ్గా ఉండటం వల్ల చూసి ఇచ్చారు. ప్లస్ చుట్టూ ఎప్పుడు కుర్రాళ్ళు సర్కిల్ ఉంటాం. యువత అంటే అప్పుడు చదువుకునే వయసు, ఇప్పుడు యువత అంటే 40-50 ఏళ్ళని కూడా యువత అంటున్నారు. మా టైంలో ఏంటంటే యువత అంటే కాలేజీ కుర్రవాళ్ళు, లేకపోతే ఇప్పుడు కొంచెం తెలుగుదేశం పార్టీ తెలుగు యువత అంటున్నారు, 50-60 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. నా క్లాస్మేట్ మోబిదేవిలో తెలుగు యువత చేస్తున్నాడు. ఇప్పుడు నేను నవ్వుతా ఉంటాండి, నువ్వు తెలుగు యువత యువత ఏంట్రా అని. నన్ను కూడా ఏమవుతుంది, మా కమ్మ సంఘంలో సీనియర్స్ అంతా మురళి యూత్ కాబట్టి మురళిని అధ్యక్షుడిగా పెట్టామంటారు. నాకు నవ్వు, వాళ్ళంతా 70 ఏళ్ళు కాబట్టి నన్ను యువత అంటారు. అలాగే కాలేజీ రోజులు ఏంటంటే మాకు అప్పుడు యుఎస్ఓ అని ఒకటి ఉండేది, యునైటెడ్ స్టూడెంట్ ఆర్గనైజేషన్. దానికి కూడా నేను లీడ్ చేస్తా ఉన్నాను. అది దేవినేని మురళి గారు, అలాగే నెహ్రూ గారు, అలా వర్గాలు ఉండే ఆ రోజుల్లో. సో నేను యుఎస్ఓకి లీడ్ చేస్తా, తెలుగు యువతకి. యుఎస్ఓ అనేది కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో, అనుబంధ సంస్థలకు అటాచ్మెంట్ ఉండే, సిస్టర్ కన్సర్న్ చేస్తా ఉన్నప్పుడు కాలేజీలో చిన్న చిన్న గొడవలు. మా ఊరు కొంచెం చాలా కామ్గా ఉండే ఊరు, ఈ చిన్న గొడవ కూడా పెద్ద గొడవ లాగా కనపడేది. చదువు అయిన తర్వాత ఒక ఉద్యోగం కావాలంటే నేను కొన్నాళ్ళు 3 days మా బంధువులు, మా పెద్దనాన్న వరుస అయిన నలంద కాలేజీ ఉండేది, దాంట్లో ఒక 3 days చేశాను. 3 days ఈ పిల్లలు కాపీ కొడతాం, నాకే దొరుకుతాం, అవన్నీ మనకు తెలిసినాయి కాబట్టి సార్ అంటే సరే ఈ పిల్లలతో మనకు అయ్యే పని కాదు, పొద్దున్న 5ంటికి నిద్రలు వేసేసి వాళ్ళని అవన్నీ చేయటం. ఒక ఇలా మ్యారేజ్ ఒకటి ఉంటే మానేసి వచ్చేసాను. మీ మ్యారేజ్? నా మ్యారేజ్ కాదు, ఎవరు బంధువులు మ్యారేజ్ ఉంటే ఏమంటే చదువునమంటే దాంట్లో చేరాను. తర్వాత మళ్ళీ కాలేజీ కాడ ఏదో చిన్న గొడవ అయితే పేపర్కి వస్తే అది అందరూ మా ఫాదరు కూడా ఆయన గొడవ చేస్తూ, మా పెద్దనాన్న గారు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇక్కడ పెద్ద ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఆయనది, మా ఊరే వేమూరి సుందరరాయ గారు అని, మన ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉంటే కంపెనీలోకి ఏదో జాబ్ అని ఇక్కడ పంపించారు ఒంగోలుకి. అలా ఒంగోలు 93లో వచ్చి సెప్టెంబర్లో నేను ఫస్ట్ జాబ్, ఫస్ట్ శాలరీ. ఫస్ట్ జాబ్ అంటే నేను చదువుకుంటానే కొంచెం కష్టపడేవాడిని. పాలకేంద్రంలో కొన్నాళ్ళు జాబ్ చేశాను, మా ఊరు పాలకేంద్రంలో. అంటే నేను ఎంత యాక్టివ్గా ఉండేవాడిని డబ్బు కోసం కూడా, ఎందుకంటే ఖర్చులు కావాలి కదా, తెలుగు యువత ఖర్చు పెట్టాలి, నా తోటి ఉండ స్టూడెంట్ ఖర్చు పెట్టాలి. ఇంట్లో వాళ్ళని అడిగేవాళ్ళు కదా? అడిగేవాడిని కదా, ఇంట్లో కూడా నేనే ఇచ్చేవాడిని. ఎందుకంటే నేను గేదెలు ఫార్మ్ లాక్ కొన్ని పెట్టుకుని ఆ పాల మీద వచ్చేవాడిని ఖర్చు పెట్టేవాడిని. పెట్టారు అప్పట్లో? పెట్టేవాడిని. ఇంట్లో వాళ్ళకే ఇబ్బంది అయితే వాళ్ళ దగ్గర వీటికి ఎందుకు ఇస్తారు, అలా సర్కిల్ ఏర్పరచుకున్నాను ఈ డబ్బులతోనే. డబ్బు ఖర్చు పెట్టకుండా మా చుట్టూ రాజకీయం అంటే డబ్బు ఖర్చు పెట్టాలి కదా. ఆ రోజుల నుంచి కూడా ఎంతో కొంత ఖర్చు పెడతా ఉండండి. ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి ప్రకాశం జిల్లాకి ఎందుకు రావాల్సి వచ్చింది మీరు? అదే కాలేజీలో ఆ రోజు గొడవ అవుతాం, అదే టైంలో మా పెద్దనాన్న గారు వాళ్ళకి తెలిసిన సుందరరాయ గారు ఉంటాం, ఈ ఊర్లో ఉంటాం. ఎక్కడ ఉద్యోగం కావాలి కాబట్టి ఒంగోలు ఆడ ఆఫీస్ ఉంది, ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్నాళ్ళ మా సొంతూరు ఆయన అవటం, నన్ను ఎక్కడన్నా ఏదైనా చిన్న చిన్న ఇష్యూ వస్తే ఆ ఊరు వెళ్ళి రమ్మంటాం. అలా 5లో ఒకసారి చిట్యాల్లో ఉండమన్నారు. నేను జనంతో అలవాటు పడి ఉండా కాబట్టి ఒక్కడనే ఉండాలంటే ఇబ్బంది అయితే మరి ఉండనని చెప్తే ఆయన మళ్ళీ కేకలేసి మళ్ళీ తీసుకొచ్చి ఒంగోలులోనే పెట్టారు. ఇక్కడ కొద్ది చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆఫీసులో ఆయనకి, ఈ సీనియర్స్ మధ్య ఆధిపత్య పోరు అది ఉంటే, వాళ్ళ వియంకుడు వీరమాచినేని చంద్రశేఖర్ రావు వియంకుడు నన్ను అబ్జర్వ్ చేస్తా, ఈ ఊరు కుర్రాడు మంచివాడు, అతను అప్పచెప్పినా చేయగలడు అంటే ఆయన మాట మీద నాకు అప్పచెప్పాడు బాధ్యతలు. ఆయన రికమెండ్ తర్వాత తెలిసింది నాకు ఆ విషయం కూడా, ఈయన చెప్పింది. ఆ తర్వాత నేను నిరూపించుకోవాలి కాబట్టి ఆ స్టూడెంట్ అగ్రెసివ్ నుంచి మెల్లిగా బయటకు వచ్చి, నేను అది నిరూపించుకోకపోతే మనకి లైఫ్ ఉండదు, మనం ఫ్యూచర్కి వయసు పెరుగుతున్న కొద్దీ ఆటోమేటిక్గా మనం వ్యూస్ మారుతూ ఉంటాయి కాబట్టి, నేను ఒక సీనియర్ లాగానే వాళ్ళు ఎంత చేశారు అంతకన్నా ఎక్కువ కష్టపడి, ఆయన ఎక్కడ ఉన్నాడు ఎప్పుడు 6 నెలలకు ఒకసారి వచ్చిన ఇప్పుడు రిపోర్ట్స్ అన్ని కరెక్ట్గా పాజిటివ్గా ఉండేది చూసుకుని సక్సెస్ అయ్యాను. అలాగే నా మీద నమ్మకంతో ఇంకా ఆయన మిగతా ఎక్కువ కంపెనీలు కూడా వర్క్స్ ఒప్పుకొని చెప్పేసి నాకే బాధ్యత చెప్పి, ఎవరైనా వెళ్ళినా కానీ మా వాడితో మాట్లాడుకోండి, నిన్నేవాడు ఫైనల్కి వచ్చేటప్పటికి నేను ఒకసారి అడిగి చెప్తాను, మీరు ఆడితో మాట్లాడుకో. అలా నా మీద మంచి నమ్మకంతో పెరిగింది. తర్వాత కాలక్రమేణా చిన్న చిన్న మళ్ళీ నన్ను ఎక్కడ ఎవరైతే మన వల్ల ఎవరు బయటకు వెళ్ళారో వాళ్ళు మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్తో ఆయన్ని కొంచెం అది ఇది చెబుతూ వాళ్ళు బంధువులు ఎంటర్ అవుతూ కొంచెం నమ్ముతాం. నేను ఇక అనుకోని పరిస్థితుల్లో బయటికి రావాలి. తర్వాత సొంతంగా నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను. ప్రకాశం జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం వాళ్ళ పెత్తనం ఎక్కువ అంటుంటారు, నిజమేనా? ఇక్కడ పలానా వాళ్ళ పెత్తనం, పలానా కమ్మ పెత్తనం, లేదా రెడ్డి పెత్తనం, లేదా కాపుల పెత్తనం అట్లా ఇప్పుడు ఈ జిల్లాలో అయితే ఇక్కడ అంతా కష్టజీవులు, మిగతా జిల్లాలతో పోల్చుకుంటే చాలా కష్టజీవులు. కో ఫీలింగ్ అనేది మొన్న జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించింది చెప్తే ఇక్కడ అసలు ఆ ఫీలింగే లేదు. ఎవరప్పుడు మాగుండ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, అందరూ వేస్తారు. అలాగే
కమ్మ అన్నారు, అలాగే కాపులకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ఉన్నారు. అవును. ఇక్కడ కులం కాదు, కులం మొన్న జగన్మోహన్ రెడ్డి గారు లేపింది ఇది. అవును. అలాగే మీకు వెస్ట్కి వెళ్ళేటప్పటికి ఏంటంటే రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ ఉంటారు అటు కాబట్టి సైడ్ ఎక్కువ. అక్కడ జనరల్గా లీడర్లంతా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఉంటారు. అవును. ఇటు వచ్చేటప్పటికి ఏంటంటే అంత కమ్మ సమాజం ఎక్కువ ఉంటుంది. సో కమ్మ సమాజానికి సంబంధించిన లీడర్లు ఎక్కువ. ఇప్పుడు మీ నియోజకవర్గంలో అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఏమైనా ఉంటుందా సార్? రెడ్డిస్ అని, చౌదరీస్ అని, వేరే వేరే అట్లా ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందా? మధ్యలో వస్తూ ఉంటుంది, పోతా ఉంది. రాజకీయ నాయకులు లేపినప్పుడు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019 to 24 లేపారు కాబట్టి కొంచెం తర్వాత వాళ్ళకి అర్థమైంది ఇది ఆయన స్వలాభం కోసం పెట్టిందే కానీ మన జీవితాలు ఏం బాగుపడే దానికి కాదు అనేసి. ఏమన్నా ఇప్పుడు నాతో పాటు చాలా కరుడు కట్టిన రెడ్డి గారు నాకు మంచి కరుడు కట్టిన ఫ్రెండ్స్ ఉంటారు, అలాగే కాపుల్లో ఉంటారు, నా చుట్టూ ఉండే అన్ని క్యాస్ట్లు ఉంటారు. అలాగే ఫీలింగ్ ఏముందండి, ఇది ఓవరాల్ గా ఆ ఎలక్షన్ వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళ స్వలాభం కోసం లేపేయి ఉంటారు కొంతమంది. ఆ మాయలో పడేవాళ్ళు స్టూడెంట్ లైఫ్ లోనూ పడేవాళ్ళు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో స్టూడెంట్స్ అంటున్నారు కాబట్టి స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడ్డారని కూడా చెప్తాను. మెయిన్ ఏంటంటే కంట్రోల్ తప్పి గంజాయికి అలవాటు పడ్డారు. నేను బాగా గమనించిందంటూ, నేను ఒకరోజు ఫోన్ చేస్తే మా బాబాయ్ గారు అబ్బాయి అక్కడ ఉంటాడు, వాడు కొంచెం రాజకీయాలు బాగా ఇక గంజాయి టాపిక్ మాట్లాడుతాను. అదేంటన్నా ఎక్కడ మీ ఒంగోలులో ఏంటి, ఇక్కడ నువ్వు చదువుకున్న కాలేజీలో కూడా వెనక గంజాయి తాగుతున్నారు, చిన్న పల్లెటూళ్ళలో కూడా పాకిస్తుంది. ఇప్పుడు కంట్రోల్ చేయాలన్నా చాలా ఇబ్బంది పడుతుంది. ఆ గంజాయి మొత్తులు ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. మన ఎలక్షన్లో గొడవలు కూడా ఈ గంజాయి మొత్తే. ఒంగోలులో కూడా గొడవలు జరిగినాయి, అదే గంజాయి మొత్తం. ఇక్కడ లేదా సార్ మీ నియోజకవర్గంలో గంజాయి? లేదని కానీ కంట్రోల్ చేస్తారు. మాకు పవర్ఫుల్ ఎస్పీ గారు ఒక ఆయన ఉన్నారు, దామోదర్ గారు అని చెప్పేసి. చాలా ఈవెన్ మసాజ్ సెంటర్లు కానీ, వ్యభిచారం కానీ, గంజాయి కానీ అన్ని చాలా కంట్రోల్ చేసుకుంటూ వస్తున్నాడు ఆయన కూడా. ఎంత కంట్రోల్ చేసినా ప్రజలు ఎక్కడో ఒకసారి సీక్రెట్ గా ఓపెన్ గా మధ్య ఈ ఫ్లైఓవర్ ఉంది, ఈ ఫ్లైఓవర్ మీద పబ్లిక్ గా ముందు అవుతారు సాయంత్రం పూట పెట్టుకుని. నేను ఒక రోజు కార్ ఆపి ఎవరైనా వాళ్ళు దాని మీద హెల్త్ ఆఫీసర్ ఏదో స్టిక్కర్ ఉందని బండి మీద చూసి అంతే ఎమ్మటే పరిగెత్తారు. నేను ఎమ్మటే ఫోన్ చేస్తే ఆ పోలీస్ ఆఫీసర్ ఒక ఆయన, మీరే వాళ్ళు ఏమనకండి అని ఎమ్మటే. అలా ఓపెన్ గా అన్నిటికీ అలవాటు పడిపోయారు. అంటే ఏం అని పట్టించుకోరు. ఇప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు కింద స్క్రోలింగ్ చూసి ఎమ్మటే జిల్లా ఆఫీసర్లకు ఫోన్ వచ్చేస్తుంది కింద ఏదైనా జరిగిన. అంతకుముందు ఆయన టీవీ చూసేవాడు కాదు, ఫోన్ చూసేవాడు కాదు కాబట్టి ఉందో లేదో మరి అదే వచ్చిన ఇబ్బంది. చూడాలి కదండి, ఏం జరుగుతుందో తెలియాలంటే ఫోన్ ఉండాలి. లేదని చెప్పుకుంటే ఒక స్టైల్ లాగా అయిపోయింది. అసలు ఫోన్ వాడరు కదా ఆయన. వాడపోతే ఎలా తెలుస్తుంది, ఏం జరుగుతుంది ఎలా తెలుస్తుంది, టీవీ చూడకపోతే ఎలా తెలుస్తుంది? అంటే వాళ్ళు ఉన్నారు కదా సకల శాఖ మంత్రి, సకల శాఖ అంటే వాళ్ళు అన్ని కరెక్ట్ చెబుతారట. నా కింద స్టాఫ్ ఉంటారు, మనం పట్టించుకోలేదనుకో, వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనుకుంటే మనం ఎప్పుడో పప్పులో కాలేసి ఇప్పుడు వేసారు కదా పప్పులో కాలు, ఆయన చెప్పింది అన్నారు కదా. అవును సార్. ఇప్పుడు మీరు 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంటున్నారు అంటే ఒక కరుడు కట్టిన కార్యకర్త అనుకోవచ్చు మిమ్మల్ని. 100% ఖచ్చితంగా. ఓకే, ఇప్పుడు కార్యకర్తలు చాలా వరకు నిస్సహాయంగా ఉన్నారు అంటే పట్టించుకోవట్లేదు మమ్మల్ని, మాకేం చేయట్లేదు అని చెప్పి అంటా ఉన్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు సార్? అంటే కొంతవరకు నేను మీకు ఏకోపిస్తాను. వీళ్ళు కూడా ఏంటంటే ఎమ్మటే ఏదో పని అయిపోవాలా, మేము ఎలక్షన్లో కష్టపడ్డాం, 2 సంవత్సరాలు కష్టపడ్డాం, మాకు ఏదో జరిగిపోవాలనుకుంది. గవర్నమెంట్లో ఏంటంటే మిగతా గవర్నమెంట్ వేరు, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వేరు. ఆయన ఆచితూచి కుల ఈక్వేషన్లు లేకపోతే ఇంకో యాంగిల్ అన్నీ చూసేటప్పటికి టైం గడిచిపోతుంది, సంవత్సరంన్నర. వీళ్ళు ఏంటంటే పాత గవర్నమెంట్లో ఎమ్మటి అయిపోయింది, మాకు ఎమ్మటే మేము ఏది చెప్పినా పోలీస్ స్టేషన్ అయినా పని అయిపోద్ది, లేకపోతే ఆఫీసర్ దగ్గరికి వెళ్ళినాం మేము వైసీపీ కార్యకర్తను కానీ ఒక భయంతో పని అయిపోయింది. ఇప్పుడు మనం ఎవడు పట్టించుకోవట్లేదు. అదైతే ఉంది. కొంచెం మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, ఎవరన్నా అంటే ఇక్కడ ఎందరు మంది ఏం చేసినా ఫైనల్ గా డిసైడ్ చేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి పార్టీలో లోకేష్ గారే. 3వ వ్యక్తి ఉన్నా అక్కడికే వెళ్ళాలి విషయం. సో ఈ 1.5 year లోకేష్ గారు ఈ మంత్రి పదవి తీసుకున్న అంటే వాళ్ళకి ఇంటర్నల్ గా నాకు తెలియదు, లోకేష్ మంత్రి పదవి తీసుకోకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ఆయన యోగోళం పాదయాత్ర చేశారు కాబట్టి ఈ 13 జిల్లాల్లో ఎవరు కార్యకర్తలు, ఎవరు లీడర్స్, ఎవరు ఇంకా పెద్ద ర్యాంక్ లో ఉన్నారు అనేది ఆయనకి తెలుసు. ఎంతమంది ఎక్కువ మంది కూడా ఉంటారండి ఒక నియోజకవర్గానికి వచ్చి 100 మంది, వీళ్ళందరూ మాక్సిమం లీడర్స్ అని ఆయన తెలుసు కాబట్టి సమస్యలు ఆయనే పరిష్కరించారు. 1 సంవత్సరాలు ఎన్ని పరిష్కరించి గాడిలో పెట్టేసి ఆయన విద్యాశాఖ మంత్రికి బాగా చేస్తున్నారు, అవసరం ఆ శాఖ అయినా. కానీ ఇక్కడ మీరు లెగిస్తే అన్నిటికీ కార్యకర్తలు అంటున్నారు కాబట్టి వీళ్ళకి కూడా హోప్స్ ఎక్కువ పెట్టుకున్నారు మీ మీద. చాలా ఆ హోప్స్ కి మీరు రీచ్ అవ్వలేకపోతున్నారు. రీచ్ అవ్వలేదంటే మీరు లోకల్ గా ఉన్న తెలుగుదేశం లీడర్లకు చెబుతున్నారు,
వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండరు, మీ బిజీలో మీరు ఉండరు. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు. వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉండేవి కదండి. ఎవరో పార్టీని పట్టించుకోవాలి కదా. ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పాలి ఫైనల్ గా రికమెండేషన్ ఎవరికి? పార్టీ కార్యదర్శి, పార్టీ అధ్యక్షుడు. రావాలి కదా వాళ్ళకైనా. వీళ్ళందరితో పరిచయాలు ఉన్నాయి ఒకే వ్యక్తి లోకేష్. లోకేష్ గారికే ఫైనల్ గా డిసైడ్ చేయాలి. అందరూ ఆయన పేరే చెప్తారు కదా. నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను అంటే ఇది లోకేష్ గారి దగ్గర ఉందండి ఫైల్ అంటారు. అట్లా అన్ని అంటే చేయి తగిలి చేయకూడని కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాయి. సో ఆయన ఇందాక మీరు సకల శాఖ మంత్రి అన్నారు, అలా కొన్నాళ్ళు ఆయన కూడా ఆ సకల శాఖ మంత్రి లాగా ఆయన చెప్తే ఏ మంత్రి అని వింటారు కాబట్టి, పార్టీ ముఖ్య కార్యదర్శి కాబట్టి ఆయన నుండి కార్యకర్తలు ఒక్క సంవత్సరం అన్న ఎన్ని చేస్తే జనం కొంచెం కార్యకర్త హ్యాపీ ఫీల్ అవుతారు అనుకున్నాను నేను. కానీ ప్రోటోకాల్ ప్రకారం ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మినిస్టర్ ఇచ్చారు. కానీ కార్యకర్తలు అయితే చాలా హోప్స్ పెట్టుకున్నారు, మా గవర్నమెంట్ వస్తుంది మాకు అన్ని చేస్తారని చెప్పేసి పెట్టుకున్నారు. వాళ్ళకి చేస్తారంటారా? ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది. ఇప్పటికీ మార్కెట్ యాడ్లు కొన్ని నామినేటెడ్ పదవులు పెండింగ్ ఉంటాం. ఇది కొంచెం పదవులు ఇవన్నీ కూడా అసంతృప్తికి డైరెక్టర్ పోస్టులు ఉన్నాయంట, ఇంకా ఉన్నాయి. వీళ్ళకి ఏం అవసరం లేదండి. కార్యకర్త అందరూ వ్యాపారాలు లేకపోతే కాంట్రాక్ట్లో కోరుకోవట్ల. గుడిచే బోర్డు మెంబరు, మార్కెట్ యార్డ్ మెంబరు, లేకపోతే ఇంకో దానికి ట్రస్ట్ మెంబరు, ఆ బండి మీదో కారు మీదో వేసుకుంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అదే వాళ్ళ మేము ఈ చిన్నదే అడుగుతుంది మాకు ఇవ్వటం లేదు. ఇంత టైంలో ఏమవుతుందంటే చేద్దాం అనుకుంది ఇవాళ చేద్దాం అనుకుంది 100 రోజులు ముందుకు వెళ్ళిపోతుంది. ఈ 100 రోజుల్లో అసంతృప్తికి గురవుతున్నారు. అదేదో ఒక కమిటీ వేసి దానికి ఆయన ఉండి చేసేస్తే అయిపోద్ది. వేరే వాళ్ళు ఏమి కోరుకోవట్లేదు. కార్యకర్తలు తప్పని నేనేం అనుకోను. వాళ్ళు ఏమంటారంటే మేమందరం కష్టపడితేనే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, మమ్మల్నే పట్టించుకోకపోతే ఎట్లా, నెక్స్ట్ ఎలక్షన్స్ చూసుకుందాం అని కూడా అంటున్నారు. అంటే తెలుగుదేశంలో గొప్పతనం ఏంటంటే, నేను బాబు గారు మొన్న ఎప్పుడో చెప్పారు చంద్రబాబు గారు, మా వాళ్ళు ఎక్కడికి బాగా అలుగుతారని. నేను మా ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు చెబుతా ఉంటా, ఫస్ట్ ఒక 5 సంవత్సరాలు ఒక ఎలక్షన్ వచ్చింది అనుకోండి, నేను చేస్తా, నాతో పాటు ఒక 100 మంది ఓట్లు వేపిస్తా. నెక్స్ట్ ఏం చేస్తాం, ఇలా ఇదే అవుతుంది. మళ్ళీ కాము కూర్చొని ఎక్కడికి బాను, నేనేస్తా, మా మిస్సే మా అబ్బాయి వేస్తారు. కానీ ఇంట్లో కూర్చొని మా ఓటు మేము తెలుగుదేశం కాదు, పక్కన లేమని అడగం. ఆ అసంతృప్తే మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ మార్కొస్తాం. ఆయన మొన్న చెప్పాను, నేను ఎప్పుడు అయితే చూసుకోవాల్సిన బాధ్యత. ఈసారి ఏమైందంటే లాస్ట్ 5 years కొంచెం సఫరర్స్ ఎక్కువ ఉన్నారు. ప్రతి జిల్లాకు వచ్చి ఒక 5, 6, 10 మంది జైలుకి వెళ్ళిన ఉన్నారు. 13 జిల్లాలో 100, 150 మంది ఉంటారు. వీళ్ళని గుర్తించి ఒకే వాడు మంచి అవ్వచ్చు చెడు అవ్వచ్చు, పూర్తిగా మంచివాడెవడో రోడ్డెక్కి ధర్నాలకి రాస్తాలకి రారండి. బాగా చదువు ఉద్యోగం చేస్తున్నాడు వస్తాడా? తర్వాత గెలిచిన తర్వాత ఏమంటున్నారంటే వాడు క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. వాడు దొంగనో, వాడు అప్పుడు ఆ పార్టీతో ఉండాడనో, లేకపోతే వీడు ఇప్పుడు నా మీదే వేసారు. ఇప్పుడు ఏముందని ఎక్కడోసారి మాట్లాడుకుంటాం. మీరు వైసీపీ అవ్వచ్చు, పెళ్లిలో కనపడతారు, మాట్లాడుకుంటారు, లేదా ఫంక్షన్ లో కలుస్తారు. బంధువులు 2 పార్టీలు ఉంటారు, అన్నదమ్ములు 2 పార్టీలు ఉంటారు. దీన్ని హైలైట్ చేస్తారు. అలాగే కొంతమంది ఉంటారు. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ కి, ఎలక్షన్ ముందు ఎవడో కనపడ్డు, ఈ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉంటాడు. ఎలక్షన్ అయిపోగానే ఏం చేస్తారంటే ఎమ్మెల్యేల దగ్గర చేరతారు. వాళ్ళ బిజీలో వాళ్ళు ఉండి కొన్ని గమనించలేరు. గమనించలేక ఏమవుతుందంటే, అన్న మనం కార్యకర్తలకి 10 లక్షలు ఫండ్ ఇవ్వాలన్నా, 20 లక్షలు ఫండ్ ఇవ్వాలా, మహానాడుకు 10 లక్షలు ఇద్దాం అనుకుంటున్నా, మీకు దానికి ఇద్దాం అనుకో, దీనికి ఇద్దాం, వీళ్ళని అట్రాక్ట్ చేస్తా ఎవడో పడేస్తాకి కొంతమంది పడుతున్నారు కూడా. ఇది కార్యకర్తలు గమనించి ఇంకా అసంతృప్తికి లోనవుతున్నారు. ఎలక్షన్ ముందు ఏమైనా పని చేశారని చేయలేడు. లేకపోతే వరదలు వచ్చినాయి విజయవాడలో, బుడమేరు, ఇది తీసుకెళ్లి చెక్కులు ఇస్తారు. బాబు గారికి ఏం తెలుసు వైసీపీ, టీడీపీ, బీజేపీ, కమ్యూనిస్టా, లేకపోతే ఈడ వైసీపీలో అప్పుడు మనాన్ని ఇబ్బంది పెట్టాడని 20 లక్షలు చెక్ ఇచ్చాడు. ఎవరో పండించేటప్పుడు ఇవన్నీ చూడరు కదా. ఇవన్నీ ఫోటోలు పేపర్లకో, మీడియాలో, సోషల్ మీడియాలో వస్తుంటే చూసి ఆగ్రహానికి గురవుతున్నారు. వీళ్ళు ఎప్పుడూ ఉంటారు, ఆ పార్టీ వచ్చినా ఉంటారు, ఈ పార్టీ వచ్చినా వీళ్ళే ఉంటారు. అది తేడా, ఏదొచ్చినా ఉంటారు. ఓకే సార్, ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం అంటే వనభోజనాలకే పరిమితమైంది అంటున్నారు. పోనీ వనభోజనాలకు వచ్చిన వాళ్ళు కూడా రాజకీయంగా వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదు. మేము పెట్టేటప్పుడు లేదా మా ఆఫీసులో కూడా మేము నో పాలిటిక్స్ అనే పెట్టాం. మనం వద్దన్నా 1 year నోరు జారుతానే ఉంటారు, వాళ్ళని మనం నన్ను అలుగుతూ ఉంటారు. సో నేనేం చెప్తానంటే అక్కడ మాట్లాడద్దు, విడిగా మాట్లాడుకోండి. ఎవరి ఇంట్రెస్ట్, వైసీపీ అంటే వైసీపీకి వెళ్ళండి, కమ్యూనిస్ట్ బీజేపీ అంటే బీజేపీకి వెళ్ళండి, కానీ అక్కడ మాట్లాడద్దు అని చెప్తాను. ఇప్పుడు నేనున్నాను, నేను తెలుగుదేశం కార్యకర్తని, బయట వచ్చి మాట్లాడుకుంటాను. అలానే మనం అక్కడ వైసీపీలో ఉన్న కమ్మ కులస్తులు ఎవరైనా కూలి పనికి వెళ్తుంటే వాళ్ళకి మేము ఇవ్వని ఎక్కడ చెప్పు.
లేకపోతే వైసీపీలో ఉన్న పేద కులస్తులు ఎవరన్నా మా దగ్గరికి వచ్చినప్పుడు వచ్చినా వాళ్ళకి కూడా ఇస్తాం. ఏదైనా చదువులకు కానీ స్పోర్ట్స్కి కానీ చిన్నగంజాం పులివెందులు పంపించాం. దాంట్లో మేమే వాళ్ళు ఎవరు ఏ కులం ఏంటి అని అడగలేదు. ఒక పిఈడి గారు వచ్చారు, మీరు హెల్ప్ చేయాలి సంఘం తరఫున, వాళ్ళు మంచి కప్పు కొట్టుకొస్తారు, మన ఊరికి కప్పు కొట్టుకొస్తారు జిల్లాకి అని. సంఘం తరఫున మేము పెట్టిన సర్వీసే, సోషల్ సర్వీసే, సేవా కార్యం అనే ఇదిలో మేము వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అన్ని మేము డొనేట్ చేసాం. తర్వాత ఆ పేర్లు వాళ్ళు చదువుతారు, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు పేర్లు చిన్నగంజాం నుంచి అంతా రెడ్డి గారు అనేవో లేదా ఇంకోళ్ళని ఇవ్వాలి, అటు లేడీస్ అయినా జెంట్స్ అయినా ఇచ్చాం. అందులో ఒక టీము విన్నర్స్ గా రాపోయినా రన్నర్స్ గా కప్పు తీసుకొచ్చారు. కప్పు తెచ్చి మా ఆఫీస్ లో పెట్టారు, పెద్ద కప్పు తెచ్చి నా రూమ్ లోనే పెట్టారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అక్కడ పాలిటిక్స్ వద్దు, ఎక్కడైనా మీ పాలిటిక్స్ చేసుకునే దమ్ము నిజంగా ధైర్యం పిల్లల దగ్గర కాదు పెద్దవాళ్ళ దగ్గర. మన భోజనాలు కాడ అందరూ కుటుంబం అంతే. అంటే వన భోజనాలు అవనంటే పరిచయాల కోసం ఒకళ్ళొకళ్ళు చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, రాజకీయాలు మాట్లాడాల్సిన పని లేదు. కొంతమందికి అటెన్షన్ అంతా వాళ్ళ మీద ఉండాలని రాజకీయం మాట్లాడతారు. అవును, అవే ఎక్కువైపోయినాయి ఇప్పుడు వనభోజనాలు అంటే రాజకీయంగా కూడా. అంటే ఇక నన్ను గుర్తించాలి అన్న ఇది కోసం వాళ్ళు మనం పెట్టినప్పుడు కూడా అటు వైసీపీ వాళ్ళు పిలిచాం, టీడీపీ ఎమ్మెల్యేని పిలిచాం. కొంతమంది మా ఎమ్మెల్యే గారు వచ్చారు, వాళ్ళ బ్రదర్ మార్టైన్ బోర్డ్ చైర్మన్ గారు వచ్చారు, అలాగే మన లంకా దినకర్ గారు వచ్చారు, అలాగే వైసీపీ నుంచి వచ్చారు. అంతవరకు ఆ స్టేజ్ అంతవరకే, తర్వాత ఎవరి పని వాళ్ళది. సార్ అసలు మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏంటి? రాజకీయాల్లోకి రావడానికి చిన్నప్పుడు మేము చదువుకుని ఎన్టీ రామారావు గారు సినిమా యాక్టర్ని చూసాం కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన చూసి మాకు అప్పుడు కొత్త కొత్త బ్యాడ్జీలు వచ్చాయి, తెలుగుదేశం ఎల్లోగా అయిపోయి కలెక్ట్ చేసుకుంటాం కోసం. అలాగే అప్పుడే సైకిల్ నేర్చుకుంటాం, సైకిల్ ర్యాలీలు చేయటం, కొత్తగా రాజకీయం అప్పుడే మాకు అన్ని తెలుస్తా ఉండే. ఈ తెలుగుదేశం, ఇది కాంగ్రెస్. ఇందిరాగాంధీ గారు ఉండేవారు అప్పుడు, ఆవిడ వచ్చారు ఉయ్యూరు. మేము ఉయ్యూరులో ఉన్నప్పుడే ఎలక్షన్ స్టార్ట్ అని. ఇటు కేపీ పార్థసారథి గారు ఫాదర్ కేపీ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున, తెలుగుదేశం తరఫున కాకాని వెంకటరత్నం గారు అబ్బాయి కాకాని రామ్మోహన్ రావు నుంచి ఉన్నారు. అప్పుడు మాకు రామ్మోహన్ రావు కూడా అంటే మా ఊరు అల్లుడు ఆయన, మా మండవాళ్ళకి అల్లుడు ఆయన. అలా మాకు మన అనే ఉత్సాహం అంతకుముందు చిన్నప్పుడు తెలిసేది కదా. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పెరుగుతున్న కొద్దీ మాకు రాజకీయం తెలుస్తా వచ్చింది. అంటే మీకు రాజకీయ గురువు అంటూ ఎవరు లేరా? ఎవరు లేరు. అంటే మనం కష్టపడి చిన్నప్పుడు వచ్చాం కాబట్టి. అంటే ఎవరికి రాజకీయ గురువులు ఉంటారంటే వాళ్ళ ఫాదర్స్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్స్, బాగా వెల్ ఎస్టాబ్లిష్ రాజకీయ. నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అసలు ఎవరు, మీ ఫాదర్ సైడ్ గానీ మదర్ సైడ్ ఎవరు లేరు రాజకీయాలు. మీరు అన్నట్టు ఇందాక ఆ పదవులు రావాలంటే అవి కూడా ఎలిజిబిలిటీ ఉండాలి కదా సార్. అదే మాకు ఎవరు లేరు కాబట్టి మనం, నేను అడగను కాబట్టి. బ్యాక్గ్రౌండ్ చూసి కూడా ఇస్తున్నారు కదా. అంటే వాళ్ళ పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ మనవడు, లేదా పలానా వాళ్ళ అమ్మాయి, పలానా వాళ్ళ మేనల్లుడు అలా వచ్చారేమో. మనకి బ్యాక్గ్రౌండ్ ఇదే అంటే అంత డబ్బులు కూడా ఉండాలి వీటికి. మీ దగ్గర డబ్బులు లేవా? ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు లేవుగా. ముందు నా లైఫ్ కోసం నేను సెటిల్ అవ్వాలి కోసం, నేను మా అబ్బాయి ఫ్యామిలీ సెటిల్మెంట్ కోసం నేను కష్టపడి బిజినెస్ చేసుకున్నాను. ఇప్పుడు ఇది నిలబెట్టాలి కాబట్టి మా అబ్బాయిని బిజినెస్ లో దించాం. అలాగే నన్ను నమ్ముకున్న మా స్టాఫ్ గానీ లేకపోతే చాలా మంది బిజినెస్ ని చేసేవాళ్ళు ఉన్నారు కదా, అవన్నీ మా అబ్బాయికి ఇది చేసి నేను బ్యాక్గ్రౌండ్ చూస్తా ఉంటాను. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా సార్, మరి ఏదైనా పదవి ఆశిస్తున్నారా, అడుగుతున్నారా? నేనేం అడగలేదు, ఆశించలేదు. అడగకుండా ఎలా ఇస్తారు సార్? మరి నామినేటెడ్ పదవి అడగాలని నాకు తెలియదు, అడిగి తీసుకుంటే నాకు అది ఇష్టం కూడా లేదు. నామినేటెడ్ పదవి ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పా, నాకు అవార్డు లాగా అనిపిస్తుంది. అంటే బాగా పనిచేస్తే మెచ్చుకొని ఇచ్చేది అవార్డు. అలా మనం బాగా పనిచేసాము అనుకుంటే మెచ్చుకొని ఇస్తే హ్యాపీగా స్వీకరించి దాని పదవికి, అంటే వాళ్ళు గుర్తించి వాళ్ళంతటా వాళ్ళు మీకు ఇవ్వాలి అంటున్నారు. మనమే పనిచేసి మనమే వెళ్ళి నా కులం తరపునే ఉండో లేకపోతే నా ఇది తరపునే ఉండే అట్లా. కమ్మ కులం అంటే చంద్రబాబు గారు కొంచెం దూరం పెడతారు అని విన్నాను. ఇంకా మీకేమి ఇస్తారా ఆయన పదవి? పదవి ఇస్తారా ఎవరా అంటే కదా ఆయన ఇష్టం. లేకపోతే కమ్మ కులం అడ్డం వస్తే ఓకే, దీనికి మన దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది నాకు, సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్. అలాగే మన నాకు నమ్ముకున్న వేరే కులస్తులకి ఎంతవరకు న్యాయం చేయగలము ఈ 10 సంవత్సరాలు, ఒక ఎమ్మెల్యే కన్నా లేకపోతే ఎంపీ కన్నా మినిస్టర్ కన్నా వచ్చే సాటిస్ఫాక్షన్ దీంట్లో ఉంటుంది మనం నిజాయితీగా చేసుకుంటే. నేను అంతే నిజాయితీగా నేను నా వ్యాపారం డెవలప్మెంట్ కోసం ఎలా చేశానో ఈ పదవి తీసుకుని అంతకన్నా ఎక్కువ చేస్తాను. నాకు మనకిగా సంపాదించాలి, దీంట్లో నుంచి ఈ పదవి అడ్డం పెట్టుకుని లేకపోతే ఈ కులం సంఘం అడ్డం పెట్టుకుని సంపాదించాలి, దీన్ని అడ్డం పెట్టుకుని పదవి తెచ్చుకోవాలి అనేది నాకు అవసరం. మొన్న ఒక ఉదాహరణ చెప్తా. ఒక
మా అనుచరుడు ముఖ్యం అన్నా, నీకు పలానా ఎమ్మెల్యే గారి దగ్గర ఉండి ఒకసారి నువ్వు వస్తే ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నీకు లెటర్ రాపిస్తాను. నాకు అవసరం లేదు, కార్పొరేషన్ కానీ చైర్మన్ గా నేను ఎక్కువే చేస్తాను ఇన్ ఫ్యూచర్ లో. ఖచ్చితంగా. ఎందుకంటే ఖమ్మాళ్ళు చాలా మంచి వాళ్ళు, పెద్దలు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఉండాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద బిజినెస్లు చేసి టర్న్ ఓవర్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సిఎస్ఆర్ దంచి గవర్నమెంట్ కో లేకపోతే వాళ్ళ ఊర్లకి డెవలప్ చేసిన దాంట్లో ఎంతో కొంత మాకు కూడా కేటాయిస్తామని రిక్వెస్ట్ చేస్తాం. కేటాయిస్తే ముందు ఈ జిల్లాలో ఉండ ఏ పిల్లలు చదువుకి ఇబ్బంది పడకూడదు, అలాగే వేరే వాటికి స్పోర్ట్స్కి వెళ్తాను ఇబ్బంది పడకూడదు, ఇబ్బంది పడకుండా చేద్దాం. ఏంది జనం ఒకళ్ళు చేయగలుగుతున్న కొద్దీ ఈజీగా చెప్పి నేను ఒక్కడే చేయట్లేదు. మా సంఘ సభ్యులందరూ చాలా సంఘటితంగా క్లబ్ లాగా ఏర్పడి మొన్న కూడా 10 లక్షల ఫీజు డొనేట్ చేసాం. రేపు బీటెక్ వాళ్ళకి మేము ఫీజులు కడుతున్నాం. ఎక్కడ పిల్లలు చదువుకోవాలి కానీ నాకు ఫీజు కట్టలేదని క్లాస్లో మేము పంపించిన వాళ్ళు ఎవరు నుంచోబెట్టరు. అలాగే మొన్న ఎగ్జామ్స్ జరిగినాయి నవంబర్లో మేము పెడితే మార్చిలో ఎగ్జామ్స్ జరిగినాయి. ఈ పిల్లలకి హాల్ టికెట్ ఇస్తాకి ఇబ్బంది పెట్టారు, నుంచోబెడతాం హాల్ టికెట్ ఇప్పుడు మా దృష్టికి వస్తే మేము బట్టే వాళ్ళకి ఎంతో కొంత సెటిల్ చేసి ఫీజు కట్టేసి హాల్ టికెట్స్ ఇప్పించాం. పిల్లలు హ్యాపీగా ఎగ్జామ్స్ రాశారు, మంచి పాస్ అయ్యి మళ్ళీ ఫోన్ చేశాను మేము మంచి మార్కులతో పాస్ అయ్యామని. మళ్ళీ తీసుకొచ్చి కొంతమందిని ఇక్కడే కాకతీయ విద్యా ట్రస్ట్ అని ఇంకోటి ఉంది, మీకు తెలియదు, దానికి కిమ్స్ కృష్ణయ్య గారు చైర్మన్, ఏబి వెంకటేశ్వర సిఇఓ, అలాగే గూడూరు సత్యనారాయణ గారు సెక్రటరీ, అలాగే మా ఊరు ఆయన పెనమలూరు హాస్టల్ మీరు వినే ఉంటారు, బాలికల హాస్టల్స్ నియోజకవర్గం. చాలా బాగా మంచి క్లవర్ స్టూడెంట్స్ వాళ్ళు. మేజర్గా వాళ్ళు ప్రకాశం జిల్లా పల్నాడు జిల్లా వాళ్ళు. నేను ఇక్కడ వాళ్ళందరూ తీసుకెళ్లి చూపించే హాస్టల్ తాతినేని విద్యాసాగర్ గారు మా బంధువు, మా ఊరే. ఆయన చాలా స్ట్రైట్ గా ఉంటారు, దాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. స్కూల్లో 10th పూర్తి చేసిన పిల్లలకు 20 మంది పిల్లలకు ఒంగోలులో మేమే ఇంటర్మీడియట్ చదివిస్తున్నాం, ఫ్రీ ఎడ్యుకేషన్, హాస్టల్ ఫెసిలిటీ కూడా ప్రతిభా కాలేజీలో. చాలా బాగా చదువుకుంటున్నారు వాళ్ళు. అలాగే నిన్న మొన్నగా కూడా ఉదయగిరి కాన్స్టిట్యున్సీ 9th క్లాస్ స్టూడెంట్, వాళ్ళ ఫాదర్ ఎప్పుడో చనిపోయాడు, మదర్ రీసెంట్ గా క్యాన్సర్ తో చనిపోయింది. మేమే కమసంగం తరఫున దత్తత తీసుకుని చేంకుర్తి పబ్లిక్ స్కూల్లో చేర్పించాం హాస్టల్. అది చూసిన పేపర్ క్లిప్పింగ్స్ చూసి ఎన్ఆర్ఐ కాలేజీ ఓనర్ ఎన్ఆర్ఐ నాకు మెసేజ్ పెట్టాడు, మేము కలుస్తా ఉన్నా పర్సనల్ గా నెక్స్ట్ టైం, ఇంకేమైనా పిల్లలు ఉండా నేను వీళ్ళందరికీ ఫ్రీగా ఎడ్యుకేషన్ విత్ హాస్టల్ ఫెసిలిటీ ఇస్తాను, ఏమంటే పంపించండి. వాళ్ళు అయితే వాళ్ళ అమ్మ నాన్న లేని లోటు ఆళ్ళ పాలన తీర్చాలి కాబట్టి మేము వీళ్ళకు కొంతమందికి అప్పచెప్పాయి, పోటీ పడుతున్నారు. మేము చూసుకుంటాం, మేము వెళ్ళి స్నాక్స్ ఇస్తాం, ఆ పిల్లలు మేము చూసుకుంటాం, ఓదారుస్తాం. అట్లా కాదులే మీరు వీళ్ళు చూసుకోండి, మీరు చూసుకోండి. మన నిజాయితీగా చేసేటప్పుడు చాలా మంది బయటకు వస్తారు, మేము మీరు చేస్తున్నారు, మీకు తోడుగా మేము ఉంటాం, మేము మీ మీతో చేతులు కలుపుతామని. 1K క్లబ్ కూడా అలాంటిది. 1K క్లబ్ అంటే ప్రతి మనిషి 1000 రూపాయలు వేసుకు మనం అందరం డబ్బులు కలెక్ట్ చేసి, ఇది 100 మంది అనుకున్నాం ఇనిషియల్ గా, అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. కానీ ఈ నీడ్ పీపుల్ పెరుగుతా ఉండరు, మాకు నీడ్స్, మాకు అది కావాలి, మాకు ఇది కావాలి, ఫీజుగా కొంచెం ఇబ్బందులు ఉండేది. 1,00,000 రూపాయలు ఏ మూలకి రావట్లే. మేము అనుకున్నాం ఇక 100 మంది కాదు 1000 మంది చేద్దాం. 1K అంటే 1000 రూపాయలు కాబట్టి 1000 మెంబర్స్ ఇంటూ 1000 రూపాయలు 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 400 మంది ఉన్నారు. ఈ క్రమంలో మేము ఫీజులు కడుతున్నప్పుడు ఒక పొగాకు వ్యాపారస్తు వేరే పని మీద అప్రోచ్ అయ్యాను నేను, కామన్ చిన్నబాబు గారు అని చెప్పేసి. ఆయన మీరు బాగా మీ ఫేస్బుక్ లో ఫాలో అవుతాను మురళి గారు, మీరు బాగా మంచి చేస్తారు, నేను కూడా చేర్చుకోండి మీ దాంట్లో. ఆయన అక్కడ దాక్కుండా ఏమన్నా నాకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి, మేము ఖర్చు పెడతా ఉంటాం, మీకన్నా పిల్లల ఫీజులే కట్టాలని నేను ఇస్తాను. తర్వాత అడిగితే నాకు 30 lakhs ఉంటాయి, నేను కొంత అమౌంట్ మీకు ఇస్తాను. మాకు సిఎస్ఆర్ నెంబర్ కూడా ఉంది, నెంబర్ ఉండాలి వాళ్ళు ఇవ్వాలంటే. ఈ సంస్థకి నెంబర్ ఉంది, మాకు 10 lakhs డొనేట్ చేసాడు ఆ రోజు. అలాగే మాకు అప్పుడు అర్థమైంది మనం చిన్నబాబు గారు ఒక్కరితో ఎందుకు కావాలి, చాలా మంది దేవి సీ ఫుడ్స్ అని, నూజివీడు స్వీట్స్, మండవ ప్రభాకర్ రావు వీళ్ళందరినీ అప్రోచ్ అయ్యి మీరు P4 అని వాటికి వీటికి ఇస్తున్నారు, కొంత అమౌంట్ ఇక్కడ ఇస్తే P4 గవర్నమెంట్ ఖర్చు పెట్టే కూడా ఎవరికి వెళ్తుంది, అది స్టేట్ లెవెల్. ఇక్కడ చిన్న చిన్న నాళ్ళు మేము గుర్తిస్తున్నాం కాబట్టి మాకు కొంత ఇస్తే వాళ్ళు మీ పేరు ఒకసారి చదివితే మేము 100 సార్లు గుండెల్లో పెట్టుకుంటాం. ఈ పేద విద్యార్థులు కానీ రకరకాల మేము అంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్తాం, రూట్స్ లెవెల్కి వెళ్తాం అని అందరితో ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నాం. అందరూ తలా 2 లక్షలు 3 లక్షలు తలా వచ్చారు అనుకోండి, ఇవ్వలేదు ఇంకా, ఇప్పుడే అప్రోచ్ అవుతున్నాం. ఈజీగా అసలు ఏ ఇంట్లో చూసినా ఎక్కడ వాళ్ళు పిల్లలు డబ్బులు లేక స్పోర్ట్స్కి వెళ్ళలేదనో, లేకపోతే IAS ట్రైనింగ్కి వెళ్ళలేదనో, లేకపోతే ఇంటర్మీడియట్ కాలేజ్ స్కూల్తో ఆపేసామనో, డ్రాప్ అవుట్స్ కూడా లేకుండా చేద్దాం. అన్ని గవర్నమెంట్ చేయలేదు కదా, అందరినీ గుర్తించలేదు కదా. వీళ్ళు అందరూ గవర్నమెంట్ లేకపోతే ప్రజాప్రతినిధులను అప్రోచ్ అవ్వలేదు. కొంతమంది ఆత్మహత్య చంపుని ఇంట్లోనే కూర్చుంటారు.
దట్టు కమ్మ కమ్యూనిటీలో అది ఎక్కువ. అది మేము వాళ్ళని కూడా గుర్తించి బయటికి తీసుకొచ్చి ఎక్కడ ప్రచారం కూడా చేయట్లేదు. ఓకే కామ్గా ఆఫీసు పిలిచి ఫోటోలు కూడా ఎక్కడ ఇవ్వట్లేదు 10 లక్షలు ఇచ్చాం ఉమ్, అంతమంది విద్యార్థులకనే చెబుతాం తప్పితే పేర్లు ఎక్కడ రాయట్లేదు. తీసుకురావాలి ఈ ఒక్క పిల్లడు ఎందుకు రాసావంటే ఉమ్, ఇది చూసి మిగతా ఎవరన్నా అనాథ పిల్లలు మాకు తెలియని వాళ్ళు ఎక్కడన్నా ఉంటే ఉమ్, మీలాంటి వాళ్ళు ఎవరన్నా ఐడెంటిఫై చేసి పంపిస్తారా అని ఇది ఒక్కటే స్టూడెంట్ని ఓకే పెట్టమని చెప్పి. ఎందుకంటే స్టూడెంట్ హాస్టల్లో ఉంటాడు, తల్లిదండ్రులు లేరు, లేరు కదా ఇంకా ఫీల్ అయ్యేవాళ్ళు కూడా ఎవరు లేరు అక్కడ. అవునవును కానీ పాపం తెలియాలి కొన్ని విషయాలు బయట తెలియాలి. కానీ సార్ అంటే మీరు ఇప్పుడు మీ ఊరు వరకే ప్రకాశం జిల్లా వరకే చేస్తున్నారా వేరే జిల్లాలకు కూడా ఇలాంటివి చేసే అవకాశం ఉందా 100% అన్ని జిల్లాలు చేస్తాం. ఇనిషియల్గా ఏంటంటే మేము 1 year కూడా వాళ్ళు స్టార్ట్ చేసి ఈ 1K క్లబ్ స్టార్ట్ చేసి 3 to 4 months అయింది మాకు. ఇక్కడ ఈ ఏరియా ఒకటి డెవలప్ చేస్తే ఒక యూనిట్ లాగా ఇది డెవలప్ అయ్యి ఇది రోల్ మోడల్ అవ్వాలి అన్ని జిల్లాలకి. అన్నీ ఒకేసారి తీసుకుంటే సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. ఇది ఫెయిల్ అయ్యామంటే ఎవరు ముందుకు రారు, సక్సెస్ చేసామంటే అందరూ అట్రాక్ట్ అవుతారు. ఎప్పుడైతే అట్రాక్ట్ అయిందో ప్రతి జిల్లాలో ఇట్లా క్లబ్ లాగా పెట్టేసి ఒక ఆల్రెడీ విజయవాడలో కూడా ఒక నడుస్తుంది. ఇప్పుడు నుంచి నన్నే గెస్ట్గా పిలిచారు, మన మాజీ మేయర్ గారి వీళ్ళందరూ ఉన్నారు దాంట్లో. నన్ను పిలిస్తే వాళ్ళు ఎంతమంది 80 నుంచి 100 మంది ఉన్నారు. ఎప్పుడో చాలా సంవత్సరాల నుంచి చేస్తానండి, తల ఒక 1500 వేసుకుని గెట్ టుగెదర్స్. మేము స్టార్ట్ చేసిన 4 నెలల్లో 400 మంది అయ్యారు. త్వరలోనే మీకు మార్చి కల్లా 1000 మంది అయితే ఎవరి నుంచి అడగవసలు ₹1000 అనేది. అంటే దీంట్లో ప్రముఖులంతా ఉన్నారు, టౌన్లో ఉన్న ప్రముఖులంతా ఉన్నారు, మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే గారు కూడా మెంబరే. అలా అందరిని ఇన్వాల్వ్ చేయాలి. అలాగే 2 నెలలకు ఒకసారి మేము గెట్ టుగెదర్ లాగా ఒక సండే బ్రేక్ఫాస్ట్ కలుస్తాం, పరిచయాలు పెరుగుతాయి. చాలా మంది ప్రముఖులు ఉంటే ఈ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళని ఎప్పుడు కలిసి ఉంటారు, చెప్పుకుంటుంది పేరు చెప్తే ప్రత్యక్షంగా కలుపుతున్నారు, వీళ్ళందరినీ చూస్తారు. అంటే సార్ ఈ కార్యక్రమాలన్నీ అడ్డు పెట్టుకొని మీ బిజినెస్ లో డెవలప్ చేసుకుందాం అనే ఆలోచన? మా బిజినెస్ కి అసలు ఈ కార్యక్రమాలకి సంబంధం లేదు. మా బిజినెస్ వచ్చి టోటల్ గా పల్పుడ్ బిజినెస్. అవన్నీ అదర్ స్టేట్స్ ఉంటాయి, కర్ణాటక, గుజరాత్ లేదా ఐటీసీ భద్రాచలం. ఇంకా మీరు రాజకీయం ఎదుగుదారని అంటే కొంచెం దానికి సమాధానం చెప్పచ్చు. ఈ బిజినెస్ కి అసలు పూర్తిగా భిన్నం, బిజినెస్ దెబ్బతింటుంది. ఇంకా నేను బిజినెస్ లో ఉంటే మీరు 2 రకాలుగా ఉపయోగించుకోవచ్చు కదా, అటు రాజకీయంగా ప్లస్ మీ బిజినెస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బిజినెస్ ఎటు ఉపయోగపడదు ఇది. అవునా? బిజినెస్ దెబ్బతింటుంది దీనివల్ల. ఎందుకంటే నేను టైం కేటాయించలేకపోతున్నాను. మా అబ్బాయి కొత్త, తను కొంతవరకే చేయగలడు. చాలా మంది మా సప్లైర్స్ నాతో మాట్లాడతా కూడా టైం ఉండలేదు. అంటే మనం ఎక్కడో సాట ఏదో ఒక ఇష్యూ బయటకు వెళ్తాం, లేకపోతే ఎవరో ఏదో పని మీద వచ్చారు ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్తాం, లేకపోతే ఇంకోళ్ళ దగ్గర తీసుకెళ్తాం, ఏదో ఒక ఆఫీసర్ దగ్గరికి. టైం లేకపోవడం వల్ల బిజినెస్ దెబ్బతింటుంది. నేనున్నాను అనుకోండి, సపోజ్ నేను ఒక 50 లారీలకు వుడ్ పంపిస్తే మా అబ్బాయి ఇంకో 5 లారీలు తగ్గచ్చు, ఎందుకంటే పరిచయాలు తక్కువ. మా వాడితో డైరెక్ట్ గా కొంతమంది మాట్లాడలేరు, కొత్త కాబట్టి మొహవడం పడదు. ఇప్పుడే వస్తున్నారు కదా. రాజకీయంగా అంటారా, ఆల్రెడీ నేను ఎప్పుడో నుంచి రాజకీయాలు కొత్తగా రాజకీయాల్లోంచి ఇది బయటకు వచ్చా. ఎవరో రాజకీయాలు ఉన్నవాళ్ళు కుల సంఘానికి నాయకులుగా ముందుకు రారు. చాలా మంది అడిగారు, నువ్వు ఎన్ని చేస్తున్నావు కదా, ట్రస్ట్ మాకు సూర్యశ్రీ ట్రస్ట్ అని ఉంది, చారిటబుల్ ట్రస్ట్, దివ్యాంగులు, హ్యాండిక్యాప్డ్. ఎప్పుడో 7-8 సంవత్సరాలు నడుపుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మేము ఆ ట్రస్ట్ నడుపుతానే ఉన్నాం. కరోనా టైంలో మేము బాగా అందరికి ఫుడ్, ఇంటింటికి ఫుడ్ అందించాము, లేకపోతే శవాలు దహనం కూడా మా వాళ్ళే చేశారు. అలాగే ఇంకో ఫౌండేషన్, కొన్ని ఫౌండేషన్ బ్యాక్గ్రౌండ్ లాగా ఉంటాను, శివం ఫౌండేషన్ అని చెప్పేసి, సేవ్ ది యానిమల్ ఫౌండేషన్. ఇవన్నీ మాకు ఎప్పుడో నుంచి ఉండే. ఇవాళ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాడు. రాజకీయాలు మొన్న ఎలక్షన్ ముందు బాబు గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి అగ్రెసివ్ గా బయటకు వచ్చి చేసాం. మీరు ఇప్పుడు మరి మీ వ్యాపారాలు దెబ్బతీయాలని చూడలేదా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు? మా తీసాక అంత ఇది ఉండదు, ఎందుకంటే టోటల్ గా మేము చేసే ట్రేడింగ్ అదే అదర్ స్టేట్స్ తో. ఈ స్టేట్ లో నాకేం బిజినెస్ లేదు. ఇప్పుడే కొత్తగా హాస్పిటల్ కడతాను, దానప్పుడు కొంచెం భయపడ్డారు మా మిసెస్, మా పార్ట్నర్స్. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నాం కదా, దాన్ని ఎక్కడైనా ఇబ్బంది పెడతాను, వాళ్ళు ఏమి దాని అప్పటికి చివరికి వచ్చేసింది. నా ఓన్ అంటే పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడు బాబు బిజినెస్ కదా, మీ ఇంట్లో డాక్టర్స్ ఎవరు లేరు కదా? మా ఇంట్లో లేరు, పార్ట్నర్స్ ఫ్యామిలీ డాక్టర్స్, కజిన్స్ వాళ్ళు. మేము సరే ఎప్పటి నుంచి నాకు కోరిక ఉంది హాస్పిటల్లో హోటల్ అనేది. సరే హాస్పిటల్ స్టార్ట్ వాళ్ళు డాక్టర్ గారి ఫ్యామిలీ అంటే నేను కూడా సపోర్ట్ చేస్తా అని చెప్పి, ఎందుకంటే నాకు పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువ ఉండే. మనం కూడా ఏంటంటే పేదవాళ్ళు వస్తే కొంచెం కన్సెషన్స్ ఇస్తా కూడా ఈజీగా ఉంటుంది అది. ఇప్పుడు నేను ఎవరికో చెప్తున్నాను, మా పేషెంట్ వస్తారు, బిల్లు 1,00,000 చేశారు కాకపోతే 20,000 తగ్గిస్తారు. ఇప్పుడు రేపు నేను అదే డ్యూటీ చేయాలి. అంతే కదా. ఇప్పటికీ మా మిసెస్, మా పార్ట్నర్స్ నవ్వుతా ఉంటది, మీ మామయ్యని పెట్టుకున్నారు మీరు, మీ అన్ని ఫ్రీ అయ్యి మీ హాస్పిటల్కి కలెక్షన్ బాగా వచ్చినట్టే లేదు. సార్ ఎలక్షన్స్ టైంలో
మీ నియోజకవర్గం మాత్రమే వర్క్ చేశారా మీరు, లేదా ఇతర నియోజకవర్గాల్లో కూడా వర్క్ చేశారా? అంటే ముఖ్యంగా ఎక్కువ మా నియోజకవర్గం కాన్సన్ట్రేషన్ చేసి దట్. అలాగే వేరే నియోజకవర్గాలు అంటే ఇప్పుడు మనకి గుడిపాటి రఘుబారి కాన్స్టిట్యున్సీ ఉంది, ఆయన మినిస్టర్ గారిది. అద్దంకి మాకు మేము ఫామ్ హౌస్ ఉంటుంది తమ్మవరంలో, పొలాలు కూడా అక్కడే ఉంటాయి వచ్చి మేదరమెట్ల దగ్గర. అది ఆ టైంలో సర్పంచ్ కూడా తెలుగుదేశమే గెలిపించుకున్నాం. అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరిని నుంచోనేలేదు కదా, ఎదురు నుంచోంటే వాళ్ళ మీద కేసులు పెట్టి. ఆ టైంలో కూడా మేము సర్పంచ్ తెలుగుదేశం ఆ ఊర్లో. ఇప్పుడు అలాగే ఆ ఊర్లో కూడా తెలుగుదేశంకి కష్టపడ్డాం మేము, మెజార్టీ తీసుకొచ్చి. వాళ్ళ అబ్బాయి కూడా మా వాడితో పాటు కొంచెం రిలేషన్ ఉంది, మా ఫామ్ హౌస్ నుంచే ప్రచారం స్టార్ట్ చేసుకున్నాం. అలాగే ఇటు వచ్చేటప్పటికి బెట్రగుంటలో సంబంధించి అక్కడ ముఖ్య నాయకులు నాకు సబ్ కాంట్రాక్టర్స్. సో దాన్ని ఉపయోగించుకుని నేను కొంచెం వాళ్ళని న్యూట్రల్ చేసి పెట్టాం. వాళ్ళు వైసీపీ అయినా న్యూట్రల్ చేసి కొంచెం. అలాగే మా సొంత నియోజకవర్గం పామర్రు, మా గ్రామం మవ్వ ఉంది. మవ్వేళ్ళు మేమందరం బయట నుంచి ఎవరైతే మేమంతా ఉన్నామో మేమందరం, మీరు మా ఊరికి ఎక్కడ పార్టీ తరఫున ఏమి ఖర్చు పెట్టద్దు, మేమే చేసుకుంటాం, మీరు మా ఊరు రావాల్సిన పని లేదు అని చెప్పి మా ఊరు వరకు మేమే ప్రొటెక్ట్ చేసుకున్నాం. మొన్న ఆయన కూడా ఇక మానాడికి వెళ్తే ఇక్కడ ఆగి మెచ్చుకున్నాడు, మీరు మాకు ధైర్యం చేసి ఇచ్చారని. కుమార్ రాజా వలరామయ్య గారు అబ్బాయి. అలాగే దర్శిలో కొంత ఇది ఇలా ఏదో కాన్స్టిట్యూన్సీ మాకు తెలిసినంత వరకు. సంతనూతలపాడు అంటే కానీ మా సొంతం లాంటిది. అంటే నా బిజినెస్ కెరీర్ అంతా స్టార్ట్ అయింది సంతనూతలపాడు చేంకుర్తి మండలం. మోరు నాతో బాగా రిలేటెడ్గా ఉంటారు అంతా, అల్లుడు అని. ఎందుకంటే ఎక్కువ కాలం ఇక్కడ ఉన్నాం కాబట్టి రిలేషన్ కొంతమంది చనిపోయారు, బతికుంటారు. ఊళ్ళల్లో బాగా తిరిగేవాడిని నేను, మోటార్ సైకిల్ వేసుకుని ఈ కర్ర కొనుగోలు అప్పుడు బాగా తిరిగేవాడిని, బాగా రిలేషన్ మెయింటైన్ చేసేవాడు. ఆ రెండు మనం ఎంత చెప్తే అంత బాగుండేవాడు. మెయిన్ కమ్మ కమ్యూనిటీ ఇంకెక్కువ ఉండేది అక్కడ ఉన్న నియోజకవర్గం అది. అలా అందరు ఎమ్మెల్యేలతో నాకు మంచి రిలేషన్ మీద, నాకు ఎక్కువ దగ్గర. ఒంగోలు అంటే ఏంటంటే మా సొంత నియోజకవర్గం, సొంత మనిషి, ఎప్పుడో నుంచి బాగా పరిచయం, మేము క్లోజ్గా ఉంటాం ఒంగోలు ఎమ్మెల్యే గారితో. మిగతా వాడితో అదే రిలేషన్. సార్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు P4 అని చెప్పేసి అన్నారు కదా సార్, కమ్మ వాళ్ళు పేదవాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళని ఏమైనా దత్తత తీసుకునే ఆలోచన ఉందా? అంటే గవర్నమెంట్ ద్వారా జరిగేది వాళ్ళు చేస్తారండి. P4 అనేది అన్ని క్యాస్ట్లకు మాలాగా, మేము కూడా అన్ని క్యాస్ట్లకు చేస్తున్నాం కాబట్టి P4తో మాకు ఎక్కడ సంబంధం లేదు. ఎందుకంటే మేము కలెక్ట్ చేసేదంతా ఇక్కడ గుర్తించి చిన్న చిన్న కుటుంబాలకి వాళ్ళు ఎవరికి ఏం చేస్తారో మాకు పట్టించుకోదలుచుకోవాలి. మేము చిన్న చిన్న కుటుంబాలకి ఇక్కడ మేము గుర్తించిన కుటుంబాల వరకే చేద్దాం. ఆయనకి P4కి చేసేంత కెపాసిటీ అయితే ఇంకా రాలేదంటారా? అంటే చేస్తున్నాం కాబట్టి మళ్ళీ అది కూడా ఎత్తుకుంటే రాజకీయం అవుతుంది ఖచ్చితంగా. మేము రాజకీయం వెళ్ళినట్టు అవుద్ది. అందుకే ఇందాక చెప్పాక మీకు ఎవరో వచ్చి చైర్మన్ అన్నారు, నేను అడగను, వాళ్ళు ఇస్తే తీసుకున్నాం. లెటర్ కూడా తీసుకున్నాను. ఏంటంటే మీకు కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అవ్వాలని కోరిక అయితే గట్టిగా ఉన్నట్టు నాకైతే లేదు. నేను లెటర్ కూడా ఎవరిని అడిగాను, వచ్చి ఇస్తాను నేను లెటర్. అప్పుడు ఒక పేరెందుకు, ఒక ఎమ్మెల్యే గారు దగ్గర పని అన్నా, నువ్వు వాళ్ళు తీసుకున్నారు నువ్వు కూడా రా తీసుకుంటాను. నేను అసలు అడగను, అడిగి తీసుకోను, నాకు అది సంతృప్తిని ఇవ్వదు. ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే ఒక పదవి తీసుకోవాలంటే అక్కడ ఎంతో కొంత డబ్బు ఇచ్చి తీసుకోవాలి, అంటే కొనుక్కోవడం లాంటిదే కదా అని కూడా అంటున్నాడు సార్. అంటే మన పనితనం గుర్తించి ఇవ్వట్లేదు తెలుగుదేశం పార్టీలో, డబ్బు ఇచ్చి పదవి తీసుకుంటున్నారు కొంతమంది అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు 40 years ఇండస్ట్రీ కదా, మీకు తెలిసింది చెప్పండి. అంటే నాకు తెలిసి అయితే డబ్బులు తీసుకునే అంత ధైర్యం ఎవరు చేయరు రాజకీయంగా, ఈ పదవుల కోసం అయితే. అంత తెలుగుదేశంలో అయితే ధైర్యం చేయరు. నీకు ఎవడోడు బ్రోకర్లో ప్రతి దాంట్లో మైనస్ ప్లస్ ఉంటాయి, ఎవరో ఆ సాహసం చేయరు అనుకోండి ఈ పార్టీలో. అయితే లేట్ ఎందుకు అవుతుందంటే, ఇందాక లోకేష్ గారు మినిస్టర్ గా ఉంటాం, సీఎం గారు ఉంటాం, ఏనే ఫైనల్ గా స్క్రూటినీ అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు బిజీగా ఉంటాం వల్ల ఇక్కడ లేట్ అయిపోతుంది. కార్యకర్తలు ఏంటంటే దాన్ని అసంతృప్తి అంతా లోకల్ ఎమ్మెల్యేల మీద, లోకల్ నాయకుల మీద చూపిస్తున్నారు. కానీ అక్కడ ఆగిపోతుంది ఫైల్స్ అన్ని. వాళ్ళు ఆయన తీసుకోకుండా ఒక సంవత్సరం యోగాళం పాదయాత్ర చేశారు కాబట్టి, ఒక సంవత్సరం దీని మీద కార్యకర్తల పని మీద, అలాగే ఎవరు జైలుకి వెళ్ళారు, ఇబ్బంది పడ్డారు, అలాగే ఎవరు బాగా పనిచేశారు. అంతేగాని వాళ్ళ తర్వాత ఈ లోకల్లో ప్రాబ్లం ఏంటంటే క్యారెక్టరైజేషన్ చేస్తున్నారు. అంత చదువుకున్నాడు, బాగా ఉద్యోగం చేసేవాడు వచ్చి పార్టీ కోసం లేకపోతే తెలుగుదేశం ఎలక్షన్ కోసం పనిచేయరు. ఎవరో న్యూట్రల్గా ఉండి వాళ్ళకి ఏం పని లేక, ఏం ఉపాధి లేక ఏదో చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు దీంట్లోకి వస్తారు. ఖాళీ టైం వాళ్ళకి కొంచెం ఖాళీ దొరుకుతుంది, వాడికి చిన్న చిన్న వీక్నెస్లు ఉంటాయి. ఈ పని చేసింది వదిలేసాడు, వీక్నెస్ హైలైట్ చేస్తారు. మహిళా కార్యకర్తల మీద కూడా అదే అసలు వాళ్ళు ఎటా చేశారు ఇదే పార్టీలో కూడా, వాళ్ళకి పదవులు ఇస్తే బాగుంది. ఇప్పుడు మహిళా నేతలు అసలు ఏడ కనపడుతున్నారు సార్? మొన్న దాకా పాపం వాళ్ళేగా పార్టీ వచ్చే వరకు, పోలీసులు ఏదైనా ముందు వచ్చిన వాళ్ళే ముందు నుంచి వాళ్ళే ఉంటున్నారు. ఇప్పుడు అసలు వాళ్ళకి కనిపించట్లేదు. ఇప్పుడు లేదండి, ఇదే అంటే మేము చేసినాడు ఏం చేస్తాడంటే
గర్వంగా ఫీల్ అవుతాడు, అగ్రెసివ్గా ఉంటాడు. నేను పార్టీకి పని చేసా కాబట్టి నేను ఎందుకు అడగాలి, లేకపోతే నేను ఎందుకు వాళ్ళ దగ్గర దేహి ఉండాలని. చేయనివాడు ఏం చేస్తాడంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకో ముసుగులో వస్తాడు, కార్యకర్తల ముసుగులో. సార్ పార్టీకి డొనేషన్ అను, లేకపోతే వరదలకు డొనేషన్ అను, అది ఇంకో దానికి డొనేషన్ అను వచ్చి వాళ్ళ మన్నలు పొందుతాడు. నాయకులకు అందరూ గుర్తుంటారు కదండి. ఈ అబ్బో వీడు భలే సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, వీడు లేకపోతే వీడు 10 లక్షలు డబ్బులు ఇచ్చాడు, 20 లక్షలు డబ్బులు ఇచ్చాడు, లేకపోతే పార్టీ ఫండ్ ఇస్తానంటున్నాడు. ఎవరు తీసుకొచ్చేవాడు కూడా మళ్ళీ ఇంకో తెలుగుదేశం కార్యకర్తే. నేను వాడికి పార్టీ పదవి వస్తుందని ఇష్టం లేక వీడు ఈయన తీసుకొస్తాడు, అడ్డం పెడతాడు. నేను వాడికి పడదు కాబట్టి అట్లా తీసుకొచ్చి పదవులు తీసుకుంటా, అక్కడే మిస్ఫైర్ అవుతుంది. దాని మీద కార్యకర్త అసంతృప్తిగా ఉంటున్నారు. సార్ మీ నియోజకవర్గం ఎమ్మెల్యే దామచర్ల గారు, ఆయన పనితీరు ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే మీ ఇద్దరు బాగా క్లోజ్ అని చెప్తా ఉంటారు, నిజమేనా? క్లోజ్ అంటే మామూలుగా ఇప్పుడు ఆయన రాజకీయాలు వచ్చిన కాడి నుంచి పరిచయం నాకు. వాళ్ళ కామన్ ఫ్రెండ్స్ మాతో ఉండేవాళ్ళు, మా ఆఫీసులో కూర్చునేవాళ్ళు, చిరుగురు పాడాళ్ళని, ఇంకా వాళ్ళ బాల్య మిత్రులు కొంతమంది. అలా ఆయన దగ్గరే. అలాగే మాకు వాళ్ళ మిస్సెస్ బంధుత్వం, మా మిస్సెస్ బంధుత్వం ఒకళ్ళే కామన్. అయితే వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు అది. అలాగే వాళ్ళ బ్రదర్ సత్య ఉన్నాడు ఇప్పుడు చైర్మన్, వాళ్ళ మిస్సెస్ మాకు బంధువులు. సరే ఆ బంధుత్వంతో మనం ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళలేదు. తెలుగుదేశం కార్యకర్తగానే వెళ్ళాం. 2014లోనూ పనిచేసాం, మనం 2019-24 పనిచేసాం. ఆయన ఓడిపోయారు. 2024 వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం ఎక్కువ కష్టం వర్క్ చేయాలి. పార్టీ అందరూ తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు లేకపోతే పథకాలు వినో, జనం మాయ మాటలు నమ్మాం, అందరూ ఓడిపోయారు. అంతిట్టు బాగా ఆయన కూడా ఆయన బాగా 2014-19 చిన్న ఒక మురికి పల్లెటూరు లాగా ఉండేది ఒంగోలు. అలాంటిది చాలా మంది చూసినాళ్ళు. ఇది ఒంగోలు రూపురేఖలు మారిపోయినాయి, డెవలప్మెంట్. అలాగే 2000 ఇప్పుడు కూడా రోడ్లు వైడింగ్ కానీ 19 గెలిచినాక కూడా మరి 19-24 ఎక్కడ ఉంది అక్కడే ఉంది. అంటే ఆయన కూడా అది చేసేయాలి, ఇది చేసేయాలి. గెలిచిన ఎమ్మెల్యే గారు కూడా ఆయన కూడా అది చేయాలి, ఇది చేయాలి, జనార్దన్ గారు లాగా అన్నాడు. కానీ ఆయన వాళ్ళ కాల అది బాడీ మనకి మైండ్ లో ఉండాలి. ఈయనకి ఏంటంటే వాళ్ళ ఇల్లు ఎంత నీట్ గా చూసుకుంటారో అలాగే ఆయన వేసుకునే బట్టలు, ఆయన ఎలా బాడీ లాంగ్వేజ్ ఎలా నీట్ గా చూసుకుంటారు. టౌన్ కూడా అంత నీట్. నేను అబ్జర్వేషన్ నేను గమనించింది, ఇక్కడ పూలు పెట్టాలి, ఇక్కడ చెట్లు పెట్టాలి, ఇక్కడ ఇవి పెట్టాలా, ఆ చెట్లు పెడితే జనం అట్రాక్ట్ అవుతారు, ఇంత క్లీన్నెస్ ఉండాలి. అంటే మనం దూరం నుంచి ఇంటర్వ్యూలు చూసినా దగ్గర నుంచి గమనిస్తా ఉంటాం, బాడీ లాంగ్వేజ్, పనితీరు ఇలా నీట్ గా ఉంచాలి టౌన్ ని. ఏదో తపన పెడతా ఉంటారు, చేస్తున్నారు. లాస్ట్ టైం వచ్చి మన కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, మొత్తం నీట్ గా చేసినప్పుడు మీరు తర్వాత మేము పిలుస్తాను, అప్పటి వరకు మన నియోజకవర్గానికి రావద్దు. బాగా వర్క్ జరుగుతా ఉంది. అలాగే వాటర్ స్కీమ్స్ అని, రోడ్లని, క్లీన్నెస్ కు బాగా ఇష్టపడతాడు ఆయన. క్లీన్ గా ఉండాలి, ఆయన నీట్ గా ఉంటాడు. అలాగే రోడ్లు కూడా నీట్ గా, ఆయన లాగా రోడ్డు నీట్ గా ఉండాలి. చాలా నెమ్మదస్తుడు అంటుంటారు. నెమ్మదస్తుడులే కాదు కానీ ఎక్కువ తొందరగా ఆచితూచి మాట్లాడు, ఆలోచించి మాట్లాడతాడు. సార్ మీరు 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు, కరుడు కట్టిన సీనియర్ కార్యకర్త. ఇప్పుడు ఉన్న కార్యకర్తలకి ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? కొత్తగా మనం ఇచ్చే మెసేజ్, తెలుగుదేశం కార్యకర్తలు అందరూ బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. ఎవరైనా వాళ్ళు ఆశిస్తున్న పదవులు అంటే ఏదో లేదా వర్క్స్ కాదు, లేకపోతే వాళ్ళు చెప్పిన పని తొందరగా అవ్వాలని. లాస్ట్ గవర్నమెంట్ లో అలా అయినాయి కాబట్టి ఇప్పుడు కూడా అవ్వాలి అని అనుకుంటున్నారు. తొందరపడకుండా మెల్లిగా సమన్వయంతో ఉంటే బాగుంటది. అందరికీ పదవులు ఇవ్వంటే వాళ్ళు ఇవ్వలేరు. అటు చంద్రబాబు నాయుడు గారు మనస్తత్వం తెలిసే కదా మనం ఓట్లు వేసింది. ఆయన ఎలా ఉంటారో, ఆయన పద్ధతులు ఎలా ఉంటాయో. అలాగే మనం ఏమనుకుంటున్నాం అంటే కింద మనం ఎమ్మెల్యేలుగా మీద అసంతృప్తి పొందుతున్నారు చాలా మంది కార్యకర్త, పదవి ఇవ్వలేదని. అది పైనుంచి రావాలి కాబట్టి మనం కూడా కొంచెం సమన్వయించి మనం చేసేది ఏం లేదు. ఫోన్ ఎత్తట్లేదు, నా మెసేజ్ కి రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పేసి గొడవలు కూడా ఉన్నాయి సార్. ఎత్తలేరు కూడా, అంటే అందరూ చేయలేరు కదండి. వాళ్ళ వర్క్స్, వారి డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి, పార్టీ మీటింగ్స్ ఉంటాయి. అందరికి ఫోన్ ఎత్తి రెస్పాన్స్ ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా సార్. లాస్ట్ గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ లో కమ్మ కులం మీద దుష్ప్రచారం చేస్తా ఉంటే మీరు ఎందుకు స్పందించలేదు? ఒక రాజకీయ క్రీడలో భాగం అయిపోయింది. ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చిన కొద్దీ ఈ టైప్ క్రీడ బిగిన్ చేశారు కులాల మీద, నెట్ మెయిన్ కమ్మ కులం మీద. కమ్మ కులం అంటే చంద్రబాబు నాయుడు గారు కమ్మ కులం కాబట్టి దాన్ని టార్గెట్ చేసి వాళ్ళు ఒక మాట అంటే మనం 10 మాటలు అంటే దాన్ని ఎక్స్పోజ్ చేసి కమ్మ కులం మీద ద్వేషం పెంచడం కోసం చేశారు. అలాగే వాళ్ళు అప్పుడు సక్సెస్ అయ్యారు కూడా. మళ్ళీ అదే రిపీట్ చేస్తాం కోసం చిన్న యూట్యూబ్ ఛానల్లో ఒక చిన్న మూవీ వచ్చింది ఈ మధ్య, కమ్మ కులం మీద ద్వేషం పెంచుతాకి. అది ఛానల్ టీవీ చూసిన చాలా మందిని అడిగారు, కొంతమంది ఇంటర్వ్యూలో ఖండించారు. ఎప్పుడైతే ఖండించారో ఆ మూవీ చూడనాడు కూడా చూశాడు.
అలాగే ఇది కూడా మొన్న ఎంపీ గారు సీఎం రమేష్ గారు అన్న మాటల్లో స్పందించమని అడిగారు. మనం స్పందించిన కొద్దీ వాళ్ళకి ప్రచారం చేసి పెడుతున్నాం తప్పితే పబ్లిసిటీ ఇచ్చేస్తున్నారు కదా సార్. వాళ్ళు ఏదైతే వాళ్ళు అనుకున్నారో ఆ టార్గెట్ వాళ్ళు సక్సెస్ అయినట్టే. మన టైం వచ్చినప్పుడు ఖండించాలి, ప్రతి దానికి మాట్లాడుతూ మన చేతలతో చూపించాలి. చేతలతో ఇతర కులాలను మనం ఎప్పు పొందాలి. కమ్మ కులం మీద ద్వేషం పోగొట్టాలి. కమ్మ కులం అంటే మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేము కొంచెం రామ్ గోపాల్ వర్మ గారు చెప్పాడే కమ్మ అభిమాని అని. ఎందుకంటే మెట్టు కృష్ణా జిల్లాలో మనం ఉండదాంటో బాగా హైఫైగా ఉండాలనే ఫీలింగ్ ఉంటుంది. మనం సంపాదించుకున్న దాంట్లో మన ఉంగరాలు, మెడలో గొలుసు, కడియాలు, కట్టు బట్టలు బాగా ఉండాలని ఫీల్ అవుతాం. దాన్ని కొంతమంది ద్వేషంగా ఇదవ్వచ్చు. దాన్ని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది రాజకీయ నాయకులు ఆ ద్వేషాన్ని ఇంకొంచెం పెంపొందిస్తాకి ఇలా ఏదో వాడి ట్రై చేస్తూ ఉంటారు. ఏదో పిల్లలప్పుడు బండి మీద చౌదరి అని వేసుకుని అందుకు కులాలు వేసుకుంటారు. అదే ఆ కైసే తెలియని వయసులో వేసుకుంటారు. దాన్ని హైలైట్ చేస్తూ ఉంటారు. సో మనం పెద్ద వయసు వచ్చిన మెచ్యూర్డ్ అయినాక కొన్ని విషయాలు మాట్లాడకూడదు, చేతలతో నిరూపించాలి. మేము ఆ చేతలే చూపిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒంగోలులోనే చూపిస్తాం. అన్ని కులాలతో చాలా సమన్వయంగా వెళ్తాను. చాలా మెచ్చుకుంటున్నారు. నా చుట్టూ ఉండే కూడా అన్ని బయట క్యాస్ట్లే. మీకు అన్ని కమ్యూనిటీస్ ఉంటారు మీకు టచ్ లో? అందరూ ఉంటారు. మా ఆఫీసులో కమ్మ ఆఫీస్ అనే కానీ ప్రకాశం కమ్మవారి సేవ సంఘ కార్యాలయం ఉంటుంది. కానీ మీరు ఈవినింగ్ వస్తే అన్ని కులసులు ఆడే ఉంటారు. చక్కగా టీ తాగుతారు, కౌలు చెప్పుకుంటా ఉంటారు. మా మీటింగ్లకు కూడా వనభోజనాలకు కూడా అందరూ వస్తారు. ఏందన్నా మమ్మల్ని పిలవలేదన్నట్టు సార్ మర్చిపోతే. మేము క్లబ్ వాళ్ళని పిలుద్దాం అనుకున్నాం. వాళ్ళు వర్క్ చేసేది వాళ్ళే. ఇప్పుడు నా గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది వాళ్ళే. మీరు ఎప్పుడన్నా ఫేస్బుక్ ఓపెన్ చేయండి, 20% కమ్మ కులస్తులు ఉంటారు. 80% అన్ని ఈ మెసేజ్ కంగ్రాచులేషన్స్ అది ఇంకో మెసేజ్ పెట్టిన అన్ని వేరే కులస్తులే ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కడోసారి మనం ఏదో ఒకటి వాళ్ళకి అభిమానం లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు మన దగ్గరికి వస్తే పని చేసి పెడతాం. రాగానే రకరకాల పనులకు వస్తూ ఉంటారు. మనం ఎమ్మటి స్పందించి అయ్యే పని అయితే చేసి పెడతంటే వాళ్ళు మన అభిమానిస్తే వాళ్ళని ఎత్తిన పెట్టుకుంటాం. ఇప్పుడైతే మొత్తానికి పదవి అయితే ఆశిస్తున్నారు? నేను ఆశించట్లేదు. అంతకుముందు ఉండేది, చేయాలని ఉండేది, ఏదన్నా పదవి నామినేట్ పదవి చేయాలని. ఎప్పుడైతే కమ్మ సంఘం తీసుకున్నాక ప్లస్ ఇలా వెళ్ళి పదవులు కూడా అడగాలి, మీలాంటి వాళ్ళు చెప్తుంటే అడగాలి, లేకపోతే అడగకపోతే ఎలా వస్తున్నప్పుడు నాకు అసలు ఆ పదవే వద్దు. నేను దీంట్లో చాలా సంతృప్తి చెందాను. ఇస్తే తీసుకుంటా అని చెప్పే కానీ అడిగి తీసుకోను. ఎందుకంటే నంది అవార్డ్స్ కూడా మీకు తెలుసో లేదో, నంది అవార్డ్స్ కూడా నేను మొన్న గమనించాను. విజయవాడలో జరిగిన దానికి అప్లికేషన్లు పెట్టుకోను, దాని మీద పార్లమెంట్ సభ్యులు ఎండార్స్ చేయాలి, ఎమ్మెల్యే సభ్యులు రికమెండ్ చేయాలి, ఎమ్మెల్యేగా రికమెండ్ చేయాలి, లేదా ఎమ్మెల్సీగా రికమెండ్ చేయాలి. ఈ నంది అవార్డులు కూడా రికమెండేషన్ అసలు ఆ పదవులు మనకు అవసరం అంటే పదవి ఉంటేనే మనకు ఎదురుపడద్దా, అంతే కదా సార్, అరుగుద్దా లేకపోతే అన్నం తింటే అవసరం. నా ప్రొఫెషను, నా బిజినెస్, నేను చేయాల్సిన సేవ, నేను ప్రజలతో మన్నలు పొందాలంటే నా యాంగిల్స్ నా సోషల్ సర్వీస్ నాకు ఇష్టమైన సబ్జెక్ట్. పొలిటికల్ మీరు ఎంత చేసినా నిజాయితీగా మళ్ళీ ఇంకా మేము కూడా మీతో పాటు వస్తాము అని చెప్పి సపోర్ట్ చేస్తారు కదా. ఇందులో సేవ చేయాలన్నా ఎట్లా చేయాలన్నా ఇప్పుడు ఇన్ని కమ్మ సంఘాలు చాలా సార్లు ఉండే. ప్రకాశం జిల్లా కమ్మ సంఘం ఎందుకు హైలైట్ అవుతుంది? అందరూ నన్ను చూసే వచ్చి రాష్ట్ర సంఘానికి కూడా నన్నే ప్రతినిధిగా పెట్టుకున్నారు. ఒకటి వయసు, వాళ్ళంతా పెద్దవాళ్ళు, మీరు చెప్పిన దాకా పేర్లన్నీ. మనం నువ్వు ఉంటే బాగుంటుంది, చిన్న కుర్రాడు కాబట్టి రాష్ట్రం తిరగచ్చు అని. అలాగే రిజిస్టర్ కూడా మంగళగిరిలో చేసాం. కమ్మవారి సేవా సమైక్య ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ చేశారు. దానికి అంతా నిమిషం ఇంకో తీరిక లేని పెద్దలే ఉన్నారు సభ్యులుగా. జిఎస్ఎల్ మెడికల్ కాలేజీ ఆయన ఓనరు గని భాస్కర్ రావు, అలాగే రిటైర్డ్ లెక్చరర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, ఇదంతా సర్వీస్ మోటో ఉండాలి. ఏదో చేద్దాం అంటే మన కులం అలాగే ఇతరులకి. ఇక్కడ మాకు కొంతమంది అడుగుతారు, ఏంటి మీరు కమ్మ ఇతర కులాలకు చేస్తారు, కానీ మెజారిటీ ఆఫ్ ఏమంటున్నారంటే, అన్న మీరు తీసుకుని డెసిషన్ మంచిది, మా కులస్తులే మళ్ళీ మన కులం కాక ఇతర కులాలకు కూడా చేస్తా అంటున్నారు, అది చాలా మాకు నచ్చింది. అంటే మనం మెయిన్గా ఈ పొలిటికల్ వాళ్ళు మన మీద ఏవైతే ద్వేషం పెంచారో దాన్ని తిరిగి కొడతాం అంటే ఇదే, ఈ ఇట్లాగే చేయొచ్చు. కమ్మ కులం మాత్రమే కాదు, బాగా నోరేసుకుని రోజు అరిసినంత మంది ఆడవరుస్తాడు, మన పనితనం కనపడాలి కదా. సాక్షి మీడియా వాళ్ళు ఉన్నారు, మేము కమ్మ ప్రతినిధులతో రాష్ట్ర కమ్మ ప్రతినిధులతో ఒంగోలులో మీటింగ్ పెడితే అమరావతి రైతులతో ఒంగోలు సక్సెస్ అయింది, మహానాడు ఒంగోలు సక్సెస్, అలాగే ప్రతి ఒంగోలులోనే సక్సెస్ అవుతాయింది అని అనుకుని మాటలు అనుకుంటాండి. సరే ఒంగోలులో పెడదామని వాళ్ళ అభిప్రాయం వెలిపిస్తే పెట్టాం. రాష్ట్రం నుంచి ప్రతి జిల్లా నుంచి ఒక 10 మంది అలా వచ్చారు, ఒక 200 మంది వచ్చారు. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేస్తానే ఉన్నారు, అజెండా ఏంటి చెప్తానే ఉన్నాను నేను కూడా. సార్ అది అయిపోయి నాకు సాక్షి పేపర్ వాళ్ళు మర్నాడు ఈ మీటింగ్ సీక్రెట్ గా పెట్టారు హోటల్లో, ఎమ్మెల్యే గారికి ఈ మురళి గారికి గ్యాప్ వచ్చింది, బాగా పనిచేసాడు, ఆయన ఏదో పదవి లేదని గ్యాప్ వచ్చింది, వీళ్ళే
రాసేసారు. రాశారు. అప్పటికి మేము మాకు తెలిసేది వాడు ఏదో ఇది చేస్తాను తెలిసి మేము ఫోన్ చేయించిన వాళ్ళ మైండ్ ఏదుందో రాశారు. రాశారు. అప్పటి వరకు యూట్యూబ్ ఎవరు చూడని ఈ వీడియోస్ మీటింగ్ వీడియోస్ ఎక్కువ మంది చూశారు. వాళ్ళే మీరు అన్నారు ఎందుకు ఖండించలేదని, ఖండించాం. ఖండించి అన్ని వెబ్సైట్ ఎక్కువ మంది చూశారు. ఇందాక సినిమా చూసినట్టే ఇది కూడా ఎక్కువ మంది చూడని వాళ్ళు కూడా ఏం జరిగింది మీటింగ్. అప్పుడు అందరూ చివరికి సాక్షి పేపర్ని తిట్టారు. వాళ్ళు పెట్టుకుంది పిల్లల ఫీజులు కడతం కోసం లేకపోతే కమ్మ అభివృద్ధి కోసం పెట్టుకుంటే వీళ్ళు రాసింది ఏంటి, ఇది సాక్షి పేపర్ ఏం రాసింది నిజం రాసి నమ్మరు. వాళ్ళు కూడా మారాలి, విలేకరులు కూడా మంచి చేసిన పొగడాలి, చెడు చేసిన మీరు ధైర్యంగా తిట్టండి. నేను చెడు చేస్తే ధైర్యంగా నా మీద రాయండి, ఇబ్బంది లేదు. అప్పుడు సాక్షి మీకు ఎమ్మెల్యే మీద కోపం ఉంటే ఆయనతో డైరెక్ట్ ఫైట్, నా భుజం మీద కనిపెట్టి. అలాగే ఇప్పుడు కొంతమంది ఏమవుతారంటే ఈ క్వార్టర్ ఎలాగే తయారవుద్ది. ఇందాక అంటున్నారు మీరు కార్యకర్తలు అసంతృప్తి. ఈ కార్యకర్తలు కొంతమంది ఉంటారు ఈ ఎలక్షన్ గెలిచినాక వీళ్ళ దగ్గర రాని సేపు ఎక్కడికి వచ్చినా వాళ్ళే అడ్డం అవుతారు, ఫోటోలు కొట్టారు. ఎమ్మెల్యే అది కూడా గమనించి వాళ్ళు కూడా దూరం పెట్టుకుంటే కార్యకర్తలు కొంచెం దగ్గర అవుతారు. సరే, ఈ సంవత్సరం గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఎలా ఉందంటారు పరిపాలన, కూటమి ప్రభుత్వం పరిపాలనకే నెంబర్ 1 బేస్. మీరు కార్యకర్త అసంతున్నారో నేను కొంచెం ఒప్పుకున్నాను. పరిపాలన ఎంతకన్నా ఎవరు బాగా చేయలేరు 1 year లో. ఆయన కొన్ని ఇప్పుడు ఇవాళ అన్నదాత సుఖీభావ కూడా దర్శిలో వాళ్ళు వచ్చారు సీఎం గారు. అలాగే ఆగస్టు 15కి ఫ్రీ బస్సు పెన్షన్స్ ఇస్తున్నారు, 1st తారీఖు ఇస్తున్నారు. ఎక్కడ తెస్తున్నారు డబ్బులు? లో బడ్జెట్ అయినా తెస్తున్నాడు, కష్టపడుతున్నాడు, చేస్తున్నాడు. ఆయన ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. కార్యకర్తలు కూడా అదే అడుగుతుంది. ఆయన సేపు అభివృద్ధినే నిమగ్నం అయిపోయాడు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు. ఇక్కడ రెండో మనిషి ఈయన పట్టించుకుంటే బాగుండేది అనిపించింది నాకు, లోకేష్. ఆయన ఎందుకంటే వాళ్ళే కదా ఫైనల్ ఏదైనా ఆయన సంతకం పెడితేనే పదవి వస్తుంది. సార్, మీరు ఇప్పుడు సంపాదించింది ఈ నియోజకవర్గం ఇక్కడ వరకే ఖర్చు పెడుతున్నారా, లేదా మీ ఊరికి కూడా ఏమైనా పెట్టారా? నాకు తెలిసిన వరకు మా ఊరికి ఏం ఖర్చు పెట్టలేదు. నేను ఇక్కడ సంపాదించిన ప్రతి రూపాయి ఇక్కడ పబ్లిక్ ఎవరన్నా దగ్గరికి ఏమైనా వస్తే ఫీజులకు కానీ లేకపోతే వేరే ఏదన్నా స్వయం ఉపాధినో లేకపోతే ఇంకోటో లేదా పార్టీ కోసమో లేకపోతే కుల దేనికోసం ఖర్చు పెట్టాను తప్పితే మా ఊర్లో నేను ఖర్చు పెట్టిన చాలా 2. ఒకటి మా క్షేత్రయ్య గారు దానికి సంబంధించి మా పెదనాన్నగారు ఏదో అడిగితే చిన్న అమౌంట్ 2 లక్షలు. అలాగే నేను చదివిన కాలేజీకి మేడం ప్రిన్సిపల్ గారు ఏదో ఫోన్ చేస్తే దానికోసం చిన్న ₹1,00,000 అంతవరకే నాకు గుర్తుంది. మ్యాక్సిమం ఇక్కడ అంటారా చాలా ఎక్కువ పెద్ద అమౌంట్ ఖర్చు పెట్టే ఉంటారు ప్రతి నెల, ప్రతిరోజు ఎవరో లేదో ఒకటి వస్తానే ఉంటారు. ఇప్పుడు ఎలక్షన్ అయిన కానీ కొంచెం ఎక్కువైంది అది. ఈయన దగ్గరికి వెళ్తే స్పోర్ట్స్ సంబంధించి గుళ్ళు కానీ చుట్టుపక్కల చాలా గుళ్ళు నేను ఖర్చు పెట్టాం. ఈవెన్ విద్య మా మిస్సెస్ ముక్తినతలపాడు గురించి అందరికీ ఖర్చు పెడుతున్నారు. ఆ పొంతులు గారు మాకు పర్మనెంట్ గా ఉంటాడు ముక్తుల గుడి. 3 లక్షలు అనుకున్న స్టార్ట్ చేసిన గుడికి 7-8 లక్షలు అయింది. అది మా మిస్సెస్ కోరిక మేరకు ఆ గుడి అట్టాగే ఒకటి ఆ ఊర్లో మాకు బాగా సప్లయర్స్ ఉంటారు. ఆ ఊరాళ్ళు వచ్చి అడిగితే 99% ఈ జిల్లాలోనే నేను సంపాదించింది ఇక్కడే పెట్టారు. P4 అవనండి లేకపోతే మీరు CSR అవనండి, ఏ ఖర్చు అన్నా ఇక్కడే పెట్టా. ఇక్కడ అలాగే ఇన్ ఫ్యూచర్ లో కూడా ఇక్కడ సంపాదించుకున్నాం కాబట్టి ఇక్కడే ఖర్చు పెడతాం. మాది ఇదే ఊరు, ఇక్కడే స్థిరం. మా పొలాలకు అక్కడ ఏం పొలాలు ఏమి లేవు, అన్ని ఇక్కడే సంపాదించుకున్నాం. కష్టపడి ఏదైతే చేశానో ఏదైతే ఈ పదవి తీసుకున్నానో కమ్మవారి సేవ అధ్యక్షుడు అవని స్టేట్ కావనండి, నేను ₹1000 శాలరీతో స్టార్ట్ అయ్యి ఎలా డెవలప్ దాకా ఎంత కష్టపడ్డానో అలాగే నన్ను నమ్ముకున్న కమ్మ కులస్తులకు కానీ ఇతర సామాజిక వర్గం కానీ నా స్టాఫ్కి కానీ అంతే అభివృద్ధికి నేను వాళ్ళందరికీ హెల్ప్ చేస్తాను. ఇదే నా ఆశయం. ఈ 10 years లో నేను చేసేది అది. నాకు రెండో తాటు ఈ కులాన్ని అడ్డబెట్టుకుని ఎదగాలని అయితే నాకు ఏ రోజు లేదు. మీరు పుట్టి పెరిగిన ఊరు కదా సార్, మరి అది ఒకవేళ ఫ్యూచర్ లో ఏమైనా చేస్తారా? అవసరం అయితే కంపల్సరీ చేస్తాం. ఇప్పుడు నా చదివిన కాలేజీ మొన్న ఎవరు అడిగారు, కాలేజీ బాగుబోలు చూసుకుంటే నువ్వు చూసుకుంటే బాగుంటుంది, ఇక్కడ లోకల్లో అయితే ఒకళ్ళ వర్గాలు ఉంటాయి. అవసరమైన రేపు అడిగినప్పుడు తప్పదనుకుంటే నేను చదివిన కాలేజీ కాబట్టి ఇష్టపడతాను. అదే కాలేజీ వాళ్ళు ఎప్పుడు మురళి వెళ్ళిపోతాడా, వాళ్ళ లెక్చరర్స్ అందరూ లేకపోతే మా తాతయ్య జానకి ఈ కాలేజీ నుంచి ఎప్పుడు పోతాడా అని ఫీల్ అయిందంటే నన్ను చూడమంటే అంతకన్నా అవార్డు ఏదైతే నాకు అదే మంచి ఇష్టమైన ఉద్యోగం తీసుకుంటాను. ఈ 10 years లో ఎంతవరకు చేయగలను, మా అబ్బాయికి బిజినెస్ కి ఇబ్బంది లేకుండా, ఫ్యామిలీకి ఇబ్బంది లేకుండా మాక్సిమం ఎంతవరకు ట్రై చేయగలను చేసి పెడతాను. సమాజ సేవ వరకు అంటే నీడ్ పీపుల్ కి
పూర్ పీపుల్కి, చదువులకు కానీ దేనికైనా. నేను ఒక్కనే కాదు, అందరినీ కలుపుకుని, మా కులస్తులను కానీ బయట వాళ్ళందరినీ కానీ రాజకీయ నాయకులను కలుపు అందరినీ కలుపుకుని, నేను ఒక్కడే ఇది చేయలేను. ఒక్కడే చేస్తే మ్యాక్సిమం 10 రోజులు చేస్తే 2 రోజులు చేస్తాను. తర్వాత అందరిని కలుపుకుంటేనే ముందుకెళ్ళగలుగుతాం. అది ఇష్టం ఉండాలి. అంతే. దీంట్లో చాలా ఒడిదుడుకులు కూడా నేను ఫేస్ చేస్తున్నాను. ఉంటాయి రకరకాలు. మీరు అన్నట్టు పొలిటికల్ అని చెప్పేసి, లేకపోతే ఎవరో పదవులు ఆశించేవాళ్ళు వెళ్ళి ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఆయన అది ఎక్స్పోజ్ అవుతాడు, లేదా అక్కడ ఫ్లెక్సీ కట్టారు, ఇక్కడ ఫ్లెక్సీలు కట్టారు, అమ్మాయిలు కడతా ఉంటారు, లేదా ఆయన కాలు మీద కాలేసి కూర్చుని కట్టాడు. ఎవడు ఇప్పుడు మన వాళ్ళు ఫేస్బుక్ లో డౌన్లోడ్ చేస్తూ ఉంటారు, ఎవడో కడతా ఉంటాడు. ప్రతి మనం వెళ్ళి క్వశ్చన్ చేయలేం కదా, 1 రోజు 2 రోజులు తీసేసేయి. డామినేట్ చేస్తారేమో మీరని వాళ్ళు అసలు వాళ్ళు అనుకోరు. అసలు వాళ్ళకి ఉండవండి. వీళ్ళు ఏంటంటే ఈ పదవులు ఆశించేవాళ్ళు ఉంటారు, నామినేటెడ్ పదవులు ఆశించేవాళ్ళు, లేకపోతే ఇక్కడ వీటిలోనే ఇంకో యాంగిల్ ఉంటుందో వాళ్ళు వాగుతూ ఉంటారు వెనక. ఎన్ని 1-2%. వీళ్ళ కోసం మనం నిజంగా సఫర్ అవుతున్న వాళ్ళని పక్కన పెట్టకూడదు. మనం మోటో అంతా ఎవరైతే నీడ్ పీపుల్ ఉంటారో వాళ్ళని వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తాం వాళ్ళ నీడ్స్. వాయంగిలో చూడాలి తప్ప ఈడేది అన్నాడని నాకు అలవాటు అయింది, ఇప్పుడు మర్చిపోయాను. నేను సరదాగా తీసుకున్నా, నా గురించి నెగిటివ్ గా ఎన్నెన్నో మాట్లాడినా సరదాగా ఏం చేయను, దాని గురించి ఆలోచించే టైం మనకి ఉపయోగించకూడదు. చిరంజీవి గారిని ఎవరు అంటారు, రోజు ఎవరు అంటారు, ఆయన రోజు నేను చిరంజీవి గారు వీరభిమాన్ని. వీరు శాంతి ఆయన జిమ్నాస్టిక్స్ ఫైటింగ్ చేస్తే ఆయన అడిగి వాళ్ళ బాడీ సహకరించదు, కానీ ఆయన అడిగి చేసి అడి చేసేవాడు. అలాగే ఆయన ఈ మధ్య ఇంటర్వ్యూలో విన్నాను, ఎవరంటే నాకు అంత టైం లేదు, ఇనే ఓపిక లేదు, ఆలోచించేంత టైం లేదు. మనం ఆ ఆలోచన కొద్దిగా దీనికి పెడితే ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టిన వాళ్ళు అవుతాం. టైం పాస్ అప్పుడు ఫోన్లు ఉండయి, సరదాగా మీలాంటి వాళ్ళు చేసిన రీల్స్ చూస్తూ ఉంటాం. మీలాంటి వాళ్ళు మీరు కాదు, ఒక పావుగంట చేస్తే మన మైండ్ లో చేయకూడదు అనుకున్నారు అనుకోండి. అంటే మనం ఎదుగుతున్న కొద్దీ ఎవడోటి అంటానే ఉంటాడు, లేకపోతే మనకి వాళ్ళకి గ్యాప్ తీసుకొస్తాకే చూస్తారు. నేనైతే ఎంకరేజ్ చేయనట్టు నా దగ్గరికి రానిను. సో వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకుంటారు. 10 years మన టైం స్పాన్ ఆఫ్ 10 years టక్కన తిరిగి వస్తుంది. ఇవన్నీ ఇంటా కూర్చుంటే మనం ఏమి అనుకునే చేయలేము, సక్సెస్ అవ్వలేము సార్, అస్సలు అవ్వలేము. అనకుండా మన కారు రోడ్డు ఎక్కినాక, లేకపోతే వెహికల్ రోడ్డు ఎక్కినాక మన తప్పు ఉండొచ్చు, ఎదుటోడు తప్పు ఉండొచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. మనం కరెక్ట్గా ఉండాలి, అదే నా పాలసీ. మనం కరెక్ట్గా జరిగే జరుగుతూ ఉంటాయి. అంతే. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారని పట్టించుకుంటే ముందుకు వెళ్ళలేం. మన మీద మనకి నమ్మకం, కాన్ఫిడెన్స్. నా మీద నాకు నమ్మకం ఉంది. నేను మ్యాక్సిమం తెలిసి తప్పు చేయను, నేను మనిషినే కదా. ఇప్పుడు ఈ కమ్మ సంఘం వీటిల్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి సార్? కంపల్సరీ ఉంటాయి. అంటే మనలో కూడా వర్గాలు ఉంటాయి కదా, ప్రతి కుల సంఘంలో ప్రతి ఆట ఉంటాయి వర్గాలు. వాళ్ళని కలుపుకో పాట ట్రై చేస్తాం, రాలేదనుకో వదిలేస్తాం. మనం ఎక్కువగా వాళ్ళని ఇది చేసేవాటి కొంచెం ఎక్కువ అలుగుతూ ఉంటారు. వదిలేసి మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో, ఆ గోల్ రీచ్ అవ్వాలనుకుంటున్నామో, ఎవరికైతే సర్వీస్ చేయాలనుకుంటున్నామో మన మైండ్లో అదే ఉండాలి. ఇవన్నీ సెకండరీ. మనం ఎక్కువ మందిని కలుపుకోవడం కోసమే ఈ 1K క్లబ్ అనేది పెట్టింది. ఎక్కువ మందిని అట్రాక్ట్ చేయాలి, అసలు సమాజ సేవ నేర్పాలి. మనం సంపాదించుకుందామంటే ఎంతో కొంత తక్కువ అమౌంట్ ఎక్కువ మంది చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడగలం. అది మా కాన్సెప్ట్. ఎక్కువ రీచ్ అవుతుంది. మీరు ఇంకో యాంగిల్లో ఏదన్నా జరగాలని జరిగితే వీళ్ళంతా యూనిటీగా కూడా పనికి వస్తారు. మనం పోయినప్పుడు నలుగురు ఏడిసేవాళ్ళు, నలుగురు లేదా కాడి పట్టేవాళ్ళు కావాలంటారు. అలాగే నలుగురు మనం డెవలప్ చేసుకోవాలి. నలుగురు కాదు, మీకు 400 మంది డెవలప్ చేసి మీ నలుగురన్నా పట్టుకుంటారు. అంటే అది కమ్మ సంఘం అని కాదు, కమ్మ సేవా సంఘం. కమ్మ అంటే సేవా ముసుగులో కమ్మ సంఘం. మీరు అంటూ వనభోజనాలకే మేము పరిమితము. మళ్ళీ మీరు 1 సంవత్సరం తర్వాత మీరు వచ్చి మీరు ఇంటర్వ్యూ అయినా మళ్ళీ లేదు, మీరే ఇప్పటికప్పుడు ఈ చెప్పిన ఫీడ్బ్యాక్ తీసుకోండి. ఒంగోలు మీకు తెలిసిన మిత్రులు ఎవరన్నా ఫ్రెండ్స్ ఉంటే, లేకపోతే పొలిటీషియన్స్ ఉండా, ఈయన చెప్పింది జరుగుతుందా లేదా, లేకపోతే ఈ ముసుగులో వెళ్ళాడా అనేది. చాలా మంది ఇట్లాంటి సేవా సంఘాలు అని చెప్పి అడ్డం పెట్టుకుని బిజినెస్ పరంగా, అవును, నేను బిజినెస్ చేసి సేవా సంఘానికి వచ్చా. సేవా సంఘం తర్వాత బిజినెస్ చేయాలి. బిజినెస్ నాకు సాటిస్ఫై, మా అబ్బాయి లైన్లోకి వచ్చి అతను 3 years అయినాకే. అయితే అంతకుముందు చేసే అప్పుడు ఉండే మాకు ఇవాళ ఎవరైనా హ్యాండిక్యాప్డ్కి, బ్లైండ్కి హాస్టల్ నడిపేది నేను నడుపుతున్నాను. ఎంత నీట్గా ఉంటే మా పక్కన కూర్చోబెట్టుకో. ఒకసారి అమ్మ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడో నుంచి మా హాస్టల్ చూపిస్తాం. వాళ్ళ కళ్ళు కనపడవు, కాళ్ళు ఉండవు, బట్టలు ఇదిగా ఉంటాయి. మేమే బట్టలు సంవత్సరానికి 2-3 జతలు కొనిపెడతాం. అంటే మేము ఏదో ఫ్రెండ్ సర్కిల్, మేము నా బిజినెస్ ఫ్రెండ్స్, చిన్ననాటి ఫ్రెండ్స్, లేదా ఇక్కడ
ఫ్యామిలీ ఫ్రెండ్స్ వీళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు. ఇందులో 100 మందిని మోటివేట్ చేస్తే 10 మందిని ముందుకు వస్తారు, ఇతను చేసేది తప్పు లేదు, నిజాయితీగా చేస్తారు. కొంతమందికి అంటే రొటేషన్ ఉండదు, వాళ్ళు ఇవ్వలేరు, కానీ ఏదో చేయాలని కొద్దిగానే చేస్తూ ఉంటారు. కానీ చాలా వరకు మీరు పూర్ పీపుల్ కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరికీ ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా కేజీ నుంచి పీజీ వరకు కూడా మీరు బీటెక్ వరకు అంతా చూసుకుంటున్నారు. అంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. మన ల్యాప్టాప్లు అడగలేదు, మేమే ఇస్తున్నాం, మీరే ఇస్తున్నారు, ఇవ్వాలని కోరిక ఉంది, ఇస్తున్నాం అంతే. దానికి మా ఫ్రెండ్స్ కూడా బాగుంది, భలే ఐడియా బాగుందండి. 4 years వాళ్ళు ల్యాప్టాప్ తెరవగానే ఇది కామ సంఘం వాళ్ళు ఇచ్చారు, లేకపోతే సపోజ్ వాళ్ళ అందరికి పేరు తెలియకపోతే మురళి అంకుల్ ఇచ్చాడను హ్యాపీగా, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది కదా సార్ ల్యాప్టాప్, అంకుల్ మాకు ఇచ్చాడని వాళ్ళు హ్యాపీగా బాగా చదువుకోవాలి అని గుర్తు వస్తుంది. ఓకే, అందుకే నేను కూడా కమ సంఘం సభ్యులను అడగకుండా మ్యాక్సిమం నా చిన్ననాటి స్నేహితులు లేకపోతే ఎవరో మా ఫ్రెండ్స్ లో కంపెనీస్ ఉండాలి నేనే పర్సనల్గా అడుగుతున్నాను. అవునా, ఇది నా పర్సనల్ అని చెప్పి. కానీ బాగా సక్సెస్ అయ్యారు దీంట్లో. పబ్లిక్ ఒపీనియన్ కూడా ఎలా ఉంటుందంటే అందరూ చేస్తే అందరూ అట్రాక్ట్ అవ్వరు, డాక్టర్స్ బిజీగా ఉంటారు కరోనా టైంలో, అందరికి ఫోన్లు ఎత్తరాడు. నేను మనం ఒక రేంజ్కి వచ్చినాక లేకపోతే ఫ్యామిలీ డాక్టర్స్ మన హాస్పిటల్ కడుతున్నాం కాబట్టి ఈయన ఫోన్ చేసేయండి ఏదో పని ఉంటుందని టక్కన ఫోన్ ఎత్తారు, మన వాళ్ళకి పలానా వాళ్ళకి కాలు ఇదైంది లేకపోతే చెయ్యి ఇదైంది చెప్తాక ఈజీగా కొడుతుంది. ఎంతవరకు వచ్చింది సార్ హాస్పిటల్? మాక్సిమం 6 months అయిపోతుంది. 6 months పడుతుంది. అంతే, ఇక్కడ డాక్టర్స్ గారు అంతా బయట వాళ్ళే అప్పుడు షేర్స్ ఇస్తాం, ఎఫిషియెంట్ డాక్టర్ శాలరీస్ అంటే మంచి శాలరీస్ తీసుకుంటాం. దాన్ని కూడా బాగా సక్సెస్ చేయాలని అనుకున్నాం. హాస్పిటల్ అవి ఎప్పుడైతే నేను ఎంటర్ అవ్వట్లేదు, నేను ఎంటర్ అయితే అది ₹1 కోటి కాడ ఖర్చు 1.5 కోటి అవుతుంది మొహమాటానికి, అందుకని అంతా వాళ్ళే చూసుకుంటారు, మా డాక్టర్ ఫ్యామిలీ ఆయన చూసుకుంటారు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.